ఈరోజు నా ముందు ఒక కపుల్ ఉన్నారు. మీ అందరికీ బిగ్ బాస్ ద్వారా తెలుసు. విజయ్ కార్తిక్ కూడా ఉన్నారనమాట. సో ఆయన చాలా మూవీస్ డైరెక్ట్ చేశారు. ఆయన ప్రభాస్ గారితో వర్క్ చేశారు. ప్రభాస్ గారితో 2-3 సినిమాలు చేశారు ఆయన. సో ఫస్ట్ పర్సన్ మీ లైఫ్లో ఒక బాయ్ అంటే ఈయనేనా? ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏదో ఒకటి పాస్ట్ అన్నది ఉంటది. ఈ షోలో ఫస్ట్ టైం నేను తన గురించి ఇది చెప్పడం, నేను ఒక సీరియల్లో హీరోయిన్, నేను ఆ హీరోతో షోకి వెళ్ళడానికి ఉండదు, పాపకి నీకు DNA టెస్ట్ చూద్దాం, అది మేబీ నీదే అయి ఉండొచ్చు కదా. అసలు నమ్ముతారా? అంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అసలు ఈ అమ్మాయి ఎవరిని కలవలేదు, ఎవరితో మాట్లాడదు, అసలు ఏం చేయదు అని చెప్పే 3 సార్లు ప్రాంక్ చేసి 4వ సారి ఓకే చెప్పింది. అట్లీస్ట్ నేను ఒక బ్రదర్గా నిలుచుకుంటాను అక్కడ అని చెప్పాను లాస్ట్కి. అనుమానం ఉన్న పర్సన్తో లైఫ్ లీడ్ చేయడానికి కదా, ప్రతి డే ప్రతి నిమిషం అది నరకమే. హ్యామ్ గోస్ నమస్తే, వెల్కమ్ టు టీవీ 5. అండ్ రైట్ నౌ ఈరోజు నా ముందు ఒక కపుల్ ఉన్నారు. సో ఆ కపుల్ గురించి చెప్పే ముందు అందులో ఒక పర్సన్ గురించి నేను స్పెషల్గా మీకు చెప్పాలి. ఎందుకంటే మీ అందరికీ బిగ్ బాస్ ద్వారా తెలుసు అండ్ సీరియల్స్ ద్వారా తెలుసు. కార్తీక్ దీపం కానివ్వండి, ఇప్పుడు ప్రెసెంట్ రాధా మూవీ, అదే రాధా సీరియల్ ద్వారా కానివ్వండి, మీ అందరికీ హార్ట్కి దగ్గరైన కీర్తి భట్ ఉన్నారు. అండ్ తన పేరు విజయ్ కార్తిక్ కూడా ఉన్నారనమాట. సో ఆయన చాలా మూవీస్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు మనతో పాటు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మాట్లాడదాం. హాయ్ బోత్ ఆఫ్ యూ. హలో హాయ్ అండి. నమస్కారం. నమస్కారం. ఏంటి విషయాలు ఎలా ఉన్నారు? అబ్బా మంచిగా ఆయన గ్రీన్, మీరు ఎల్లో. గ్రీనా? నేను ఇంట్లో ఎల్లో వేసుకోన్నా, ఇది ఎల్లో కాదా? ఎల్లో అనుకున్నారు. అది కొంచెం దగ్గరగా ఉంటుంది, కొంచెం కాంట్రాస్ట్ కూర్చున్నారు. ఉంటాం. సో రాధా ఇప్పుడు ప్రెసెంట్ అయితే జరుగుతుంది. ఎన్ని డేస్ అయింది స్టార్ట్ అయ్యేది? ఆల్మోస్ట్ 1 year వస్తుంది. అంటే ఇప్పుడు టోటల్ 5th month టెలికాస్ట్ అవుతుంది అనమాట. సో బిఫోర్ 3 months బ్యాంకింగ్ అంతా చేసుకున్నారు. ఓకే. సో ఇట్స్ 5th month రన్నింగ్ టెలికాస్ట్. చెప్పండి, నన్ను అడిగితే వాళ్ళు చెప్తారు ఏంటని. ఆల్మోస్ట్ నాదంతా ఇప్పుడు తనే చూసుకుంటాను. తెలుసా? ఎందుకంటే తను కరెక్ట్ గా ప్రాపర్ జడ్జిమెంట్ లేకుండా అటు ఇటు ఉంటాను అనమాట. కొద్దిగా ప్రాపర్ గా ఫాలో అవుతుంటాను. కరెక్షన్స్ సో కొంచెం బేసిక్ గా మర్చిపోతుంటారు, అన్ని గుర్తు చేస్తుంటారు. లేదంటే దాని రిఫ్లెక్షన్స్ కూడా ఎలా ఉంటాయి తెలుసు మాకు. పరిణామాలు ఏం లేదు, బట్ తనకి కొంచెం తెలుసు నేను అంతగా దీంట్లో ఇది ఏమంటే ఏది మాత్రం మైండ్ లో పెట్టు, దాన్ని మాత్రం మైండ్ లో పెట్టుకుంటారు అనమాట. మిగతావన్నీ ఓకే ఎలా పోతున్నా కానీ పర్లేదు, ఓకే ఫైన్, నో ఇష్యూ అన్నట్టు ఉండిపోతారు. సో మీ గురించి అందరికి తెలుసు, బట్ నేను మళ్ళీ అడుగుతా. బిఫోర్ దట్ విజయ్ గారి గురించి మాట్లాడతా. సో విజయ్ గారు అసలు కన్నడలో చాలా మూవీస్ చేశారు, ఇప్పుడు తెలుగులో కూడా మూవీ చేస్తున్నాను, డైరెక్షన్ చేస్తున్నాను, యాక్టింగ్ కూడా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఇయర్ ఒక 2 movies డైరెక్షన్కి వెళ్తున్నాయి అండ్ 2 movies రిలీజ్ కూడా కాబోతున్నాయి అనమాట. సో ఒకటి నేను డైరెక్షన్ చేసిన ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చి అదర్ ప్రొడక్షన్లో చేసిన మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ వెరీ సూన్ కీర్తి గారి ప్రాజెక్ట్ సెట్స్ మీద వెళ్తుంది అనమాట. సో తనని పెట్టి నేను డైరెక్షన్ చేస్తున్నాను అనమాట. అంటే బికాస్ ఆబ్వియస్లీ మన వాళ్ళంటే మనం ప్రియారిటీ పెట్టుకుంటాం కదా, బట్ అగైన్ అటు సైడ్ నుంచి ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా ఏమన్నా అటు ఇటు ఉంటే విల్ డూ చేంజెస్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ నా స్క్రిప్ట్స్ అయితే షీ విల్ బి 100% ఉండే ఉంటారు అనమాట. సో బికాస్ మన వాళ్ళు మనమే పుష్ చేసుకోవాలి కదా. మాట్లాడుతుంటారా స్క్రిప్ట్ సెలక్షన్స్ ఇవన్నీ? కథంతా చెప్తారా? ఓ నేనే కదా ఫస్ట్, నాకే చెప్పిన తర్వాతనే. సో తనే ఫస్ట్ అడిగాను అనమాట, నా స్క్రిప్ట్స్ అన్నిటికీ తనే ఫస్ట్ అడిగాను. బట్ కానీ అంటే తను పేషెంట్గా కూర్చోదు అనమాట. అంతంతా నాకు లైన్ మాత్రం చెప్పాలంటది. అలా కాదు, ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే వాళ్ళ థింకింగ్లో వాళ్ళు అన్నీ చెప్తారనమాట. ఫుల్ మూవీని వాళ్ళు అన్నీ ఓపెన్ చేసి చెప్తుంటే అంత నా వల్ల అవసరం లేదు. పేషెన్స్ నాకు సీరియల్స్కి ఏదైనా ఉంటే పేషెన్స్గా వింటా. సీరియల్స్ వింటారు, మూవీస్ వినరా? సీరియల్స్ సగం పెడితే చాలా మూవీస్ అయిపోతాయి. బట్ ఎందుకంటే అప్పటి నుంచి సీరియల్నే వచ్చాం కదా, కాన్సన్ట్రేట్ సీరియల్ మీద ఉంటుంది తప్ప ఇంకా మూవీస్ మీద తక్కువ. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. నా ఇంటెన్షన్ ఏమంటే వై టు బి ఓన్లీ బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్స్. సో బిగ్ స్క్రీన్కి వస్తే ఆ లార్జ్ స్కేల్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో అంటే తను ఆల్రెడీ స్మాల్ స్క్రీన్లో ప్రూవ్ చేసుకున్నారు అనమాట.
సో వై కాంట్ బి ఇన్ బిగ్ స్క్రీన్స్. సో దానికి చాలా ఫోర్స్ చేసి అండ్ టు బి ఫ్రాంక్ ఫస్ట్ టైం మేము మీట్ అయ్యాం కదా, ఫస్ట్ టైం మీట్ అయ్యాం కూడా వీ డిస్కస్ ఓన్లీ అబౌట్ ద మూవీ. నేను యాక్చువల్గా ఒక స్క్రిప్ట్ రాసింది తన కోసం మైండ్లో పెట్టుకొని రాశాను అనమాట. ద వెరీ ఫస్ట్ మీటింగ్ ఐ మెట్ డిస్కషన్ స్క్రిప్ట్ గురించి అయింది. స్క్రిప్ట్ గురించి చెప్పాను. అండ్ 80% ఆఫ్ తన మైండ్ అక్కడెక్కడో తిరుగుతుంది. 20% అప్పుడప్పుడు అప్పుడు ఏమంటే జస్ట్ ఇంకా బిగ్ బాస్ అది ఉంది, ఇంకా అప్పుడే వచ్చాం. ఎగ్జాక్ట్లీ 20 days తర్వాత మీట్ అయ్యాను. ఈ డైవింగ్ వన్న ఏదో ఉంది కదా, అక్కడ కూర్చున్నాము. నాకేమంటే చాలా తక్కువ కదా ఇప్పుడు అబ్బాయిలతో పాటు వెళ్ళి కూర్చి మాట్లాడడం, అసలు మాకు అది లేదు. ఎవరో అబ్బాయితో 9:13 ఈవినింగ్ 9:30 10 o'clock కూర్చున్నాము. ఎవరు ఏమనుకుంటారు అనేది ఇంకా ఉంది నాకు. సగం మాస్క్ వేసుకొని దాంట్లో కూడా కనబెడుతున్నారు. ఇంకా కొత్త కదా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చామంతే, ఇంకా అది ఉంటుంది. సో బట్ విన్నా నా క్యారెక్టర్ ఎక్కడో కొంచెం డమ్మి అయినప్పుడు అడిగా, నా క్యారెక్టర్ ఇది గిట్టదా ఉంది కదా అని. అది గుర్తుండింది. అండ్ ఈవెన్ వెరీ ఫస్ట్ ఇప్పుడు నేను తను అప్రోచ్ అవ్వడం కూడా ప్రాజెక్ట్ కోసం అప్రోచ్ అయ్యాను అనమాట. అంటే ఫస్ట్ ఇనిషియల్గా నేను తనని మాట్లాడినప్పుడు కూడా ఇలా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము, మీరు చేస్తారా అది ఇది అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ తన ఫ్రెండ్ అనమాట. ఇన్ సచ్ ఎ మేనర్ ఐ అప్రోచ్డ్ హర్. తెలుగే, బేసిక్ తెలుగే. అంటే మదర్ బెంగళూరు అనమాట, డాడీ ప్రాపర్ తిరుపతి. అంటే మిక్స్డ్ మసాలా, కన్నడ మాట్లాడతారు, తమిళ్ తెలుగు కూడా వచ్చు. అంటే మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళంతా అటుపక్క ఆరిజిన్. సో కాబట్టి అంత అయింది. బట్ ఎడ్యుకేషన్ మొత్తం తెలుగేనా అది అయింది, అన్ని మిక్స్డ్. నేను వెళ్తే తెలుగు మాట్లాడతాను, మా మావ అదే మా అప్ప అంటాను, మావగారితో ఇంకా 2 వస్తాయి మా లాంగ్వేజ్. ఏది కంఫర్టబుల్ అది మాట్లాడుకుంటాము. ఆ టైంకి ఏది తప్పని వస్తుంది అది మాట్లాడుకుంటాము. వచ్చింది కానీ బట్ ఇంట్లో డామినేషన్ ఎక్కువ ఉంది. అసలు నా ఇంట్లో పెద్ద మాట, అసలు డామినేషన్ అంట. అమ్మా మా ఇంట్లో నన్ను సంబంధమే లేదు అసలు. నువ్వు పక్కన నువ్వు చెప్పు మా నాన్న అయితే బీవచ్చమైన డామినేషన్. నాన్నకి, నా మామగారికి నేనంటే చాలా ఇష్టం. తన మాట దాదాపు 40 years ఇంట్లో మాకు ఒక సాంప్రదాయం పూజ చేస్తాం అనమాట. అంటే ఇది వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా. ఆ వ్రతము మేము ఎవరు చేసినా కానీ మా డాడీ చేయబడితేనే అది ఎండింగ్ కావాలన్నమాట. అలాంటిది ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ టు ఎండ్ వరకు తన చేతిలోనే తనకి ఇష్టమైనట్టు చేశారు. అస్సలు మా అమ్మ షాక్. అదేంది అది, అసలు మేము ఇన్ని సంవత్సరాలు చెప్తే ఒక్క మాటలేదే, నా కూతురు ఎట్లా చెప్తే అట్లా చేయాలని చెప్పేసి ఏమీ లేకుండా ఆ డామినేషన్ అయిపోయింది అక్కడికే. ఇంక మేము వదిలేసాం. ఇంకా మా ఇంట్లో అందరూ వన్ సైడ్ అయిపోయింది వారు. డోంట్ ఎమోషనల్ కీర్తి గారు. లేదు అంటే ఎన్నో ఇయర్స్ అయిన తర్వాత నా ఫ్యామిలీ ఉన్నప్పుడు నాకు డెఫినెట్లీ ఉండేది అది. ఇప్పుడు ఎన్నో ఇయర్స్ అయిన తర్వాత ఏదైనా ఇప్పుడు మనం చెప్తున్నా కూడా ఫస్ట్ నాకే ప్రిఫరెన్స్ ఉంటుంది. అది చాలా ఇయర్స్ అయిన తర్వాత నేను అది మళ్ళీ తీసుకుంటున్నాను, అది అనుభవిస్తున్నాను. సో దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. బట్ స్టిల్ అమ్మా. సో ఫస్ట్ పర్సన్ మీ లైఫ్ లో ఒక బాయ్ అంటే ఈయనేనా? లేదు, ప్రీవియస్ ఉండింది. లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూలోనే నేను చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఏదో ఒకటి పాస్ట్ అన్నది ఉంటది. సో ఎవ్రీథింగ్ ఇస్ పాసింగ్ క్లౌడ్స్. అంటే సో మనమేం తెలుసు, he will know everything, he know each and everything, each. సో బికాజ్ ఏంటంటే సార్ మనం వాట్ ఆర్ ద థింగ్స్, మనం ఒక ఎగ్జాంపుల్ ఒక మార్కెట్కి వెళ్తాం అనమాట. సో మార్కెట్లో మనం ఎన్ నెంబర్ ఆఫ్ వెజిటబుల్స్ కానీ ఉంటాయి. సో వీల్ చూస్ సంథింగ్. అప్పుడప్పుడు ఏమవుతుందంటే వచ్చేస్తాయి, చెడిపోయిన కూడా వచ్చేస్తాయి. బట్ మనం దాన్ని తీసుకొచ్చాం కదా, దాన్ని యూస్ చేసుకోమంట. దాన్ని ఎక్కడ వెళ్ళి అక్కడే పడేయాలన్నమాట. ఏది మనకు మంచిగా దాన్ని పెట్టుకొని మనం చూసుకోవాలి. సో ఇట్స్ లైఫ్లో ప్రతి ఒక్కటి వస్తుంటాయి. వాట్ టు వి టేక్, వాట్ టు వి త్రో, హస్ టు డూ దట్. ఇంకొకటి ఏమంటే బ్యాడ్ పాస్ట్ ఉండేది ఏమంటే అది ఒక మంచి నెక్స్ట్ ఫ్యూచర్ని తీసుకొని రావడానికి మెయిన్ స్టెప్ అవుతుంది అంటారు. డెఫినెట్లీ. ఇప్పుడు నాకు ఒక బ్యాడ్ పాస్ట్ ఉండింది, నేను బ్యాడ్ కూడా అన్నాను. అది మేబీ లైఫ్ లెసన్. అది ఏదో జరిగింది అని కాదులే, కానీ దానివల్ల నాకు ఇంకొక మంచి దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాజ్ నేను దాంట్లోనే ఉంటే మైట్ బి నా లైఫ్
వచ్చేది కాదు, ఏది పాజిటివ్గా ఉండేది కాదు. సో ఆ పాస్ట్ జరిగిన దానికి ఇక నెక్స్ట్ నాకు మంచిగా ఈ ఫ్యూచర్ దొరికింది కాబట్టి. సో బిఫోర్ మీ ఇంటర్వ్యూస్లో కానీ మీరు చెప్పిన విషయాల్లో కానీ ఎవరైనా అంటే చూసిన ఆడియన్స్ ఒకటి అనుకుంటారు కదా, నేను నిన్ను కలవడం కూడా చాలా షై ఫీల్ అయ్యి కలిసాను 9:30 ఆ టైంకి అన్నారు కదా, అసలు నమ్ముతారా? అంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అసలు ఈ అమ్మాయి ఎవరిని కలవలేదు, ఎవరితో మాట్లాడదు, అసలు ఏం చేయదు అని చెప్పే పర్సన్. సో ఆ కాంట్రాస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో అది 100% మీరు చెప్పింది కరెక్టే. బట్ కానీ వన్ థింగ్ ఏమంటే డెస్టినీ ఎవరు ఎప్పుడు ఎలా ఏం చేసింది చెప్పే కదనమాట. సో ఎప్పుడు చేయని వాళ్ళు అది చేస్తున్నారంటే అది విధి అలా చేసింది కాబట్టి కలవాల్సి వచ్చింది. సో 100% మనం దాన్ని నమ్మాల్సిందే అనమాట. అసలు చేయరు అని వాళ్ళు చేస్తున్నారంటే అది ఎందుకు, అది ఎవరు ఆడిస్తున్నారు దాన్ని. సో విధి వాళ్ళని ఆడిస్తుంది అనమాట. సో యూ హ్యాస్ టు డూ దిస్ 100% చేస్తే మాత్రం అక్కడి నుంచి నీకు ఏదో చేంజ్ అనేది అనిపిస్తుంది. సో హ్యాస్ టు డూ అని చెప్పేసిందంటే ఎస్ వీ హ్యాస్ టు బిలీవ్ దట్ అనమాట. సో నేను ఫ్రాంక్ ఒక విషయం అడిగితే, ఇప్పుడు లైక్ మీరిద్దరు లివింగ్లో ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ లివింగ్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లివింగ్ అన్న వర్డ్, లవర్స్ అన్న వర్డ్, కలిసి ఉన్నారు పోనీ. ఎస్ కలిసి ఉన్నాం అంటే లివింగ్ ఎప్పుడు అని చెప్తామంటే యాక్చువల్గా నిన్న కూడా మేము సేమ్ టాపిక్ వచ్చింది అనమాట. సేమ్ నేను క్లారిటీ ఇచ్చాను దానికి. తనకి ఏమి ఇచ్చానంటే లివింగ్ అనేది ఎప్పుడవుతుందంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉంటారు, బట్ ఏంది బిఫోర్ టు గెట్ ఎంగేజ్ ఒకరిని అర్థం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజులు మనం ఉండి తర్వాత మనం గో స్టెప్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ మా విషయంలో అలా కాదనమాట. వీఆర్ ఎంగేజ్డ్, దెన్ వీఆర్ టుగెదర్. సో వీఆర్ టుగెదర్ అంతే. ఇప్పుడు ఎంగేజ్ అయిపోయాం. సో అఫీషియల్లీ వీఆర్ యూ బోత్ ఆర్ టుగెదర్. కరెక్ట్ వర్డ్. యా ఓకే. సో అయితే నా క్వశ్చన్ ఏంటంటే, యూజువల్లీ కొన్ని 5 years 10 years బ్యాక్ చూసుకున్నా సరే కపుల్ అనే వాళ్ళు అంత తొందరగా విడిపోవడానికి ఇష్టపడే వాళ్ళు కాదు యాక్చువల్లీ. అంటే లైక్ అబ్బాయి డామినేషన్ ఉన్నా అమ్మాయి డామినేషన్ ఉన్నా వెయిట్ చేస్తారు. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయి నా బతికింతే, నా లైఫ్ వీడితో తప్ప ఇంకెవరితో అవ్వదు, లేదంటే ఈ వీడే నా జీవితం, కొట్టినా తిట్టినా అక్కడే ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇండిపెండెంట్ అండ్ ఏంటంటే ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవి మెయిన్ గోల్స్ అయిపోయాయి కపుల్స్ మధ్య. మీరనే కాదు, నేను చాలా నా లైఫ్ లో కూడా. సో అందుకే నన్ను కూడా కలుపుకొనే చెప్తున్నా. సో హౌ యూ పీపుల్ ఆర్ హ్యాండ్లింగ్ దీస్ థింగ్స్? అంటే లైక్ మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 year ట్రావెల్, 1.5 2 years ట్రావెల్లోనే చాలా కాంప్లికేషన్స్ వచ్చి ఉంటాయి కదా. ఆ కాంప్రమైజ్ ఎలా అయ్యారు? ఒకరికొకరు ఫెడప్ కూడా అయిపోతుంది. ఎందుకంటే మనం ఒక బుక్ చదివామనుకోండి, అది మళ్ళీ నెక్స్ట్ టైం మనకి ఇంట్రెస్ట్ అనేది మనకు తెలిసిపోతుంది ఒక మనిషి గురించి. సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు మెయిన్లీ మనం అవన్నీ పక్కన పెట్టేస్తే, ఏమి ఈగోస్ సంథింగ్ వగేరా వగేరా ఏమంటే అవన్నీ పక్కన పెట్టేస్తే, మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది. అండ్ హీస్ నో అబౌట్ మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు, తన లైఫ్లో ఏదైనా అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు, లేదా నా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు, ఏదో ఫెడప్, యూ సెడ్ ఫెడప్. సో అప్పుడు ఏమైపోతుందంటే, నా నుంచి కొన్ని తను పాజిటివ్ ఆల్రెడీ తీసుకుని ఉంటాడు కాబట్టి నన్ను తను మోటివేషన్ చేస్తాడు. తను ఏదైనా ఇప్పుడు లైఫ్ అనేది ఇలాగే జరగదు, అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదో తనకి ఇప్పుడు హీజ్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వెతుకుతాడు, ఇప్పుడు వెతకడమే అయిపోతుంది, అంత ఈజీగా ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి రారు. సో దాంట్లో కూడా ఫెడప్ అయిపోతారు, ఎంతమందితో వెళ్ళి స్టోరీ చెప్తాం అనేది, లేదా ఇవన్నీ ఉంటాయి కదా. సో కొన్ని టైమ్స్లో నేను తనకి చెప్పడం జరుగుతుంది, లేదా తను నా నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని మళ్ళీ నాకు చెప్తాడు ఇది అనేది. సో దానివల్ల మా ఇద్దరికి ఎటువంటి ఈగోస్ కానీ అవన్నీ ఎక్కడ హర్ట్ అవ్వలేదు. లేదు నేను వర్క్ చేస్తున్నప్పుడు తను ఇంట్లో ఉన్నప్పుడు, లేదా నేను ఇంట్లో ఉన్నప్పుడు తను వర్క్కి వెళ్ళినప్పుడు, అట్లాంటిది మనం బ్యాలెన్స్ చేసుకున్నాము. ఏ రోజుకైనా మనకు అట్లాంటిది ఒక ఈగో హర్ట్, అరే నువ్వు చేయట్లేదు నేను చేస్తున్నా, లేదా నేను చేయట్లేదు నువ్వు అట్లాంటిది ఏం రాలేదు. అండ్ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది. సో ఆ నమ్మకంతో ఈరోజు నేను ఇక్కడ మొబైల్ పెట్టేసి నేను ఎక్కడైనా తిరగలను. హీస్ నో ఎవ్రీథింగ్ బికాజ్ అది నమ్మకం కావాలి. నా మొబైల్ అంతా చూసుకోవడం అవన్నీ తన దగ్గర, హ్యాండ్లింగ్ మొత్తం నాదే ఉంటది. తన స్టోరేజ్ ఫుల్ అయినా క్లియర్ చేసేయడము. సో నా పాస్వర్డ్ తనకు తెలుసు. సో తను ఓపెన్ చేసి తను నాకు కావాల్సినంత నేను చేసేసుకుంటా. మొబైల్లో ఫోటో తీసుకోవడం కానీ, మంది ఒక్క చిన్న గ్యాప్ కూడా ఉండదు. మొబైల్ ఇవ్వనగానే ఇది అక్కడ తీసుకో. సో ఇది అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చా అంతే. సో ఈ నమ్మకం అండ్ ఈగో ఇవన్నీ ఇది పనికిరాదు. అది ఈరోజు ఫేమ్ నాకు ఈరోజు ఉంటుంది, తనకు ఉండదు అనుకోండి, లేదా తనకు ఈరోజు ఉంటుంది నాకు లేదనుకోండి, ఫ్యూచర్ అది అలాగే ఉంటుందని మనం
ఎప్పుడైతే మనం ఒకరినొకరు నమ్ముతామో అది మనం లైఫ్ ఎండ్ వరకు తీసుకొని వెళ్తుంది. టిల్ వరకు అంటే స్టార్టింగ్ మన రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు ఆ లవ్ ఎక్కువ ఉంటుంది, అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది వెళ్తూ వెళ్తూ తగ్గుతూ వెళ్తుంది అంటారు కదా. నో, ఇది డే బై డే ఎక్కువనే ఉంది. కానీ ఎందుకంటే కలిసి ఉంటున్నాం, తాళి ఒకటి కట్టలేదు అంతే తప్ప కలిసి ఉంటున్నాం. కూడా వి నో అదే లవ్ ఉంది, అదే కేర్ ఉంది, సేమ్ నా మీద కూడా తనకు అదే ఉంది. కాబట్టి అటువంటి మేబీ రాదు. వచ్చిన వాళ్ళది మేబీ వాళ్ళ మైండ్ చాలా ఏమంటారు డెలికేట్గా ఉందనుకుంటా. వచ్చిన వాళ్ళు పోతారు కదా, మేబీ వాళ్ళ మైండ్ డెలికేట్ లేదు అంతే. సరే, ఫ్యూ క్వశ్చన్స్ అడిగితే ఎవరైతే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఓకే ఓకే. బెస్ట్ కుక్ ఎవరిద్దరిలో? నేను వంట బాగా చేస్తా. అవునా? ఎవరు ఎక్కువ షాపింగ్ చేస్తారు? ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు. అమ్మాయిలకి షాపింగ్ అంటే ఇంకా తప్పదు, ఆబ్వియస్లీ కదా. హూ ఇస్ మోర్ రొమాంటిక్ ఇద్దరిలో? ఇద్దరు లేదు. లైక్ అంటే నేను చెప్తాను కదా, వీఆర్ లైక్ చిన్నపిల్లలు ఉంటారు తెలుసా బాబు, అట్లాంటి తప్ప మనం మైండ్లో మనసులో మేబీ కొంచెం నేనే అనుకుంటా. ఓకే. సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే. దట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ ప్రపోజ్ ఆల్సో, ప్రపోజలే బట్ కానీ నాట్ నన్ను లవ్ చేయి అది కాదు. డైరెక్ట్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడదాం. దిస్ ద ఫస్ట్ ప్రపోజ్. ఫస్ట్ ప్రపోజ్ చేయకుండా ఇంట్లో పెళ్లి చేసుకుందాం అంటే ఫస్ట్ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. లేదు అమ్మా, తనకు క్లారిటీ కాదు, ఒకటే మాట చెప్పింది, సారీ ప్లీజ్ అలాంటి చాప్టర్ నా లైఫ్ లో లేదు, దాని మీద డిస్కస్ చేయకని చెప్పేసి. ఆల్రెడీ డిజాస్టర్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండింది కాబట్టి ఇంకా ఎవరి మీద నమ్మకం, మనుషుల మీద నమ్మకమే పోయింది. తను క్లారిటీ చెప్పేసింది, సారీ అంటే నాకు అలాంటి థాట్ అలాంటి వర్డ్ నా లైఫ్ లో లేదు, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ అండాలని చెప్పి తను క్లారిటీ చెప్పేసింది అనమాట. సో షీ టుక్ 3 to 4 months ఆఫ్ టైం. అంటే నేను ఈ మాట చెప్పిన తర్వాత ఎందుకో సడన్గా 2-3 సార్లు మళ్ళీ లేదంటే కొద్దిగా బిజీ ఉన్నాను నేను, ఇలాగా ఇంట్లో ఇది వస్తుంది అంటే అప్పుడు ఐ థింక్ ఆఫ్ ఇట్ అని. అప్పుడు నెక్స్ట్ ఒక 2 months తర్వాత ఆ థింక్ ఆఫ్ ఇట్ నుంచి ఒకసారి మాట్లాడదాము. ఆ తర్వాత 4th monthకి 3 సార్లు ప్రాంక్ చేసి 4వ సారి ఓకే చెప్పింది అనమాట. 3 సార్లు ఫ్రాంక్? ప్రాంక్ గట్టి చేశారు. అంటే అదే నిన్న చెప్పారు కదా, రేపు ఏదో చెప్తా అన్నారు. ఏమదంటే అంటే లేదండి నాకు ఎందుకో మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసింది, ఇక్కడ పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. నేను నిజం చెప్తానంటే ఎస్ ఎస్ ఓకే. నేను హ్యాపీ అయిపోయి సరే ఒక్క నిమిషం నేను ఇంటికి ఫోన్ చేసి సారీ నేను ఊరికే కామెడీ చెప్పాను, మీరు అందరూ సీరియస్ తీసుకోవద్దండి. బికాజ్ ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండేదో చూడాల్సిందే. తను అది ఫీల్ అవ్వడానికి కోసం, అది ఫీల్ అవ్వడానికి కోసం చెప్పారనమాట. మహేందర్, నేను అప్పుడు కృష్ణనగర్ యూసుఫ్ గూడలో ఉండేదాన్ని, తను మధురానగర్లో మధురానగర్. సో ఓకే అంత అయిపోయింది, అంత ఓకే. కానీ అంటే ఇంకా ఒప్పుకుంటున్నాం అనేది ఆ పాజిటివ్ ఆల్రెడీ వచ్చేసింది. సో తను ఆల్రెడీ నా మీద ఫుల్ ఆ ఫీల్ పెట్టుకున్నాను. బెంగళూరులో ఉన్నారు, నేను ఉండే ఇక్కడ. నా మైండ్ ఒక్కొక్కసారి అది కంట్రోల్గా ఉండదు. నేను వద్దు, నేను దీన్ని అంత ఇక్కడ ఆ ఫ్రెండ్షిప్ కట్ చేస్తాం అవసరం లేదండి, ఇది ఎక్కడికో వెళ్ళేలాగా నాకు భయం అవుతుంది. స్టిల్ నాకు గుర్తుంది, తను ఫోన్ చేసి, ఇంకా తను స్టూడియోలో ఉన్నాడు, తనకి ఈ మూవీ వర్క్ అంటే లైక్ తనకి ఏం అవసరం ఉండదు, ఇంకా అదే ఉండాలి అనిపిస్తుంది. ఇంకా స్టూడియోలో కూర్చున్నాడు, తన మూవీ వర్క్ జరుగుతుంది, తనే పక్కన కూర్చొని చూడాలి కదా అన్ని డిఐ జరుగుతుంది అవన్నీ. ఎప్పుడు ఫోన్ చేస్తే నేను ఇక్కడ స్టూడియోలో ఉన్న తర్వాత చేస్తాను పాప అనే వ్యక్తి, నాకు స్టూడియో వద్దు, మూవీ వద్దు, ఏమీ వద్దు, బయటకు వచ్చేసి ఏడుస్తున్నాడు పాపం ఫోన్లో. ఎన్నిసార్లు నేను కట్ చేస్తున్నా, నాకే ఇప్పుడు బాధ వేస్తుంది అది. సో అట్లాంటి ఒక ఫేస్ తను ఆ రోజు చూసాను అనమాట. ఫెల్ట్ రియలీ అనిపించింది. సారీ. సో 2-3 సార్లు ప్రాంక్ చేసింది అనమాట. ఫైనల్గా ఒక్కసారి కరెక్ట్గా నాకు పక్కా గుర్తుంది. సో March 10th అనమాట. సో March 10th March 10th సో ఇక్కడ నుంచి మేము బయలుదేరాలి. ఆ బిఫోర్ రోజు సో మీట్ అవుదామంటే సరే ఎక్కడ మీట్ అవుదాం అంటే
దగ్గరలో కెఫేలో మీట్ అవ్వాలి. సరే మీట్ అయిన తర్వాత నాకు నేను చాలా ఆలోచించాను, ఓకే మనం మ్యారేజ్ చేసుకుందాము అని చెప్పి. నేను అస్సలు నమ్మలేదు, వద్దులే పర్లేదు వెళ్తాను. నేను 3 సార్లు చెప్పాను, ఇంకా 4సారి అస్సలు నమ్మకం రాలేదు. నేను చెప్పి లేదు నేను సీరియస్ చెప్తున్నాను అంటే ఓకే ఓకే ఫైన్ అర్థం. అంటే ఏదో ఒకసారి అవుతాడు, 2 సార్లు 3 సార్లు అవుతాడు, 4సారి ఏదో చేస్తాడంటే ఎవరు అవుతారు చెప్పండి. అదే టాపిక్ మీద మళ్ళీ సో నేను నమ్మలేదు. ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్ ఏంటంటే 3సారి ఒక పెద్ద ప్రాంక్ చేశారనమాట. అది ప్రాంకో రియల్ కూడా నాకు అంత క్లారిటీ లేదు, కానీ ఒక మ్యాట్రిమోనీ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. మ్యాట్రిమోనీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే తనకు మెయిల్ మీద మెయిల్ ఇన్బాక్స్లో ఫుల్ అయిపోయింది. తర్వాత తనకు వచ్చి ఆల్రెడీ ఒక అబ్బాయి సెట్ అయిపోయాను, నేను ఇంకా బెంగళూరు వెళ్తున్నాను ఇక్కడ నుంచి అని చెప్పి ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని బెంగళూరుకి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ బెంగళూరుకి వెళ్ళి కట్ చేస్తే ఎక్కడున్నావు అంటే ఇట్లా బెంగళూరు, నాకు బెంగళూరు నైటే ఉన్నావు అంటే లేదు ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఓకే అయిపోయింది, నేను మార్నింగ్ పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళిపోయింది బెంగళూరుకి. వెళ్ళిపోయి చెప్తుంది సారీ ప్లీజ్ ఇంకా నువ్వు నా గురించి ఆలోచించకు, నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, నేను ఆ అమ్మాయి నీకు మంచిగా సెట్ అమ్మాయి, నేను అంత నీకు సెట్ కాను. నిజంగా తను లిటరల్ ఎంత అంటే ఇంకా నాకు హైదరాబాద్ నేను వచ్చిందే ఇండస్ట్రీలో మంచిది ఇవ్వాలి నాకు. ఇంకోటి ఏమంటే అప్పుడు కృష్ణనగర్ ఒక మంచి ఫీల్డ్లో ఉండే అండ్ మధురానగర్ ఒక ఫీల్డ్లో ఉండే అనమాట. అంటే ఆ సినిమా ప్రపంచం కాకుండా ఆ ఫుల్ ఆరా అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ కీర్తి ఉంటారు అనమాట. కీర్తి ఉన్న ప్లేస్ ఇదే, ఆ ఒక ఆరా అనేది క్రియేట్ అయిన ప్లేస్ అనమాట. ఇట్లా పాస్ అయితే అది ఈ గల్లీలోనే వాళ్ళు కనపడేది అని చెప్పి అంత ఫీల్ ఉన్నది. హైదరాబాద్ అంటే చిరాకు వచ్చిన టైం అనమాట ఆ రోజు నాకు. ఎంత క్లారిటీ చెప్పారంటే ప్లీజ్ నేను చెప్పిన మాట నేను నీకు సెట్ గాను, అసలు నీకు అసలు మ్యాచే కాదు, నీ మైండ్ సెట్కి పక్కా సెట్ అయ్యే ఒక అమ్మాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉంది, నేను అమ్మాయి నీకు నేనే దగ్గర నీకు మ్యారేజ్ చేస్తాను అది ఇది అంటే అరే లైఫ్ మీద చిరాకు వచ్చిన ఫస్ట్ టైం నాకు అనమాట. నేను టు బి ఫ్రాంక్ చెప్తాను చూడండి, నా లైఫ్లో ఇష్టపడేది 2 ఒకటి మా అమ్మ, 2 సినిమా అనమాట. అలాంటిది నాకు అవి 2 వద్దనిపించింది ఫస్ట్ టైం. నేను చెప్పాను క్లీన్గా లేదు ఇలా ఇలా అంటే వద్దు అంటే ఏం పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు, సినిమా అంటే నీకు ఎంత ఇష్టం నాకు తెలుసు అంటే నువ్వు ఇప్పుడు అర్థం చేసుకో దాన్నే వద్దనుకున్నా అంటే నాకు ఎంత మైండ్ డిస్టర్బ్ అయింటో చెప్పు అంటే ప్లీజ్ చెప్పిన మాట నెక్స్ట్ డే వెళ్ళిపోయింది పెళ్లి చూపులకి. నిజంగా నాకు అప్పుడు మైండ్ ఎందుకు నాకు ఇప్పుడు కూడా నేను రైట్ నౌ అది తన పాస్ట్ వల్ల అంటే అది నాకు అర్థమైంది. ఫస్ట్ తన పాస్ట్ వల్ల ఎవ్రీథింగ్, కానీ ఒకవేళ ఆ పాస్ట్ అనేది లేకపోయింది ఉంటే మీకు ఎంత ఇది ఉండేది కదా. మీకు నమ్ముతారు లేదు, లాస్ట్ నేను ఎలా రిక్వెస్ట్ చేశానంటే తనకు గుర్తుంది లేదు, నేను చెప్పాను ఓకే ఫైన్ నువ్వు చేసుకుంటున్నావు అంటావు కదా, ఓకే ఫైన్ ఒక్కదాని వెళ్ళకు నేను వస్తాను అని చెప్పాను. నువ్వు వస్తే ఏం చేస్తావు అంటే అట్లీస్ట్ నేను ఒక బ్రదర్గా నిలుచుకుంటాను అక్కడ అని చెప్పాను లాస్ట్కి. నేను బ్రదర్గా నిలుచుకుంటాను, నేను ఒక్కదాన్ని నేను అలా వదలను. సో ఎందుకంటే నాకు నీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. మీరు నమ్ముతారు లేదా సార్, తను బిగ్ బాస్ ఉన్నప్పుడు తనని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూలో ఫస్ట్ అదే చెప్తాను అనుకున్నా, తన జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని. తనని చూసి నేను నిజంగా ఇన్స్పైర్ అయ్యాను. వై బికాస్ నాకు అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, ఎడ్యుకేషన్ ఉంది, సమ్ పార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అండ్ ఎవరో ఒకరు పుష్ ఇచ్చే వాళ్ళు ఉన్నారనమాట. ఇంత పుష్ ఇచ్చే వాళ్ళు కూడా ఇచ్చి కూడా నేను ఇంకా స్టేబుల్గా నిలుచుకోలేదు ఇండస్ట్రీలో. సో అలాంటిది సో తనకు ఎవరూ లేరు, తనకు తానే ఎవరు లేకుండా ఇండస్ట్రీలో అడుగులు అంచెలంచెలుగా వచ్చి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కీర్తి భట్ అంటే అరే నాకు అమ్మాయి గురించి తెలుసురా అన్న ఒక బ్రాండ్ క్రియేట్ చేసిందంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అరే ఒక మగాడు అయ్యింది, సో అదే నువ్వు అమ్మాయి అని చెప్పేవాళ్ళు కాకుండా అరే ఒక మగవాడు అయ్యింది కూడా ఇంకా కిందనే ఉన్నాము, మనం హైట్స్కి రాలేకపోయాము అన్న ఒక గిల్ట్ ఉంటుంది. అలాంటిది ఒక అమ్మాయి ఎవరూ లేకుండా షీఈస్ హ్యావింగ్ దట్ నేమ్ అంటే ఆబ్వియస్లీ షీఈస్ అన్ ఇన్స్పిరేషన్ అనమాట. సో నాకు అనిపించింది అలాంటి ఒక అమ్మాయి ఒక్కటే ఎలా పంపించడము నాకు అనిపించలేదు. అంటే ఇంత మన కళ్ళ ముందు ఇంతగా ఎదిగి అంత ఫ్రెండ్షిప్ అంత అయినప్పుడు ఒక అమ్మాయిని అలాగే పంపించి నేను చెప్పాను వాడు ఎవడో తెలియదు ఏమో తెలియదు ప్రొఫైల్లో వచ్చిందని చెప్పేసి ఓకే చేస్తున్నాను, వద్దు నేను ఉంటాను వస్తాను, నేను కావాలంటే ఆ అబ్బాయి నేనే మాట్లాడతాను, అబ్బాయి నువ్వు నీ కళ్ళ ముందు నేను రాఖీ కట్టించుకుంటాను, సో తనకు నాకు ఒక బ్రదర్హుడ్ సంబంధమే ఉంటుంది, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు, నేను కన్విన్స్ చేస్తాను నువ్వు వద్దు నువ్వు రావద్దు అని పట్టింది అనమాట. ఎంత అంటే ఇట్స్ జస్ట్ స్పాన్ ఆఫ్ 24 hours ఇదంతా జరిగిందనమాట.
మళ్ళీ ఆల్రెడీ పెళ్లి చూపులైంది, వచ్చేసింది, ఏదో మాట్లాడింది. బట్ కానీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. అది అక్కడికే ఏం రియలైజ్ అయ్యారు? అది ఏంటో నాకు అర్థం కాలేదు. స్టిల్ నాకు క్వశ్చన్లో దేనికి అంత, అదేం ప్రాంక్ కాదు అది, అది జరిగింది, రియాలిటీగా జరిగింది, అంత ఓకే. దెన్ మళ్ళీ ఇంకా ఏమిటి ఫ్యూచర్కి వచ్చినట్టు, అది ప్రజెంట్కి వచ్చినట్టు ఇలా ఎక్కడో వెళ్ళి మళ్ళీ వచ్చి మేబీ మా నాన్నకి ఇష్టం లేదేమో దానికి అది అక్కడికి. బట్ తను వాళ్ళ నాన్న చాలా నమ్ముతుంది. మనం యాక్చువల్గా మనము ఒక చిట్టీలు రాసి దేవుడి ముందు పెట్టేసి దేవుడు ఏదో ఒకటి తీసుకుంటాం కదా, అలా కాకుండా తను మొత్తము పడుకునే ముందు మొత్తం వాళ్ళ నాన్నకి చెప్పేస్తాను అనమాట, నాన్న ప్లీజ్ క్లారిటీ అని చెప్పి. సో తను క్లారిటీ ఇచ్చిన తర్వాత షీ గో టేక్ ఎ డిసిషన్ అనమాట. అంటే చాలా క్రూషియల్ డిసిషన్స్, అపార్ట్ ఫ్రమ్ తను రెగ్యులర్ డిసిషన్ తీసుకుంటుంది, వెరీ క్రూషియల్ డిసిషన్స్ తను వాళ్ళ నాన్నకి చెప్తుంది అనమాట. సో ఆ క్రూషియల్ డిసిషన్లో నేను జస్ట్ పాస్ అయ్యాను. లేదు, నాన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే నాకు అదొక నమ్మకం, అది నాకు నాన్న అంటే లైఫ్ కదా, ఆల్రెడీ నేను చాలా పెయిన్ అనుభవించా. నా లైఫ్ ఒక పెయిన్ఫుల్ స్టోరీ అంటే నా లైఫ్కి వచ్చిన వాళ్ళది ఇంకా ఒక పెద్ద. రైట్ నౌ కూడా మేము దానివల్ల పెయిన్ అనుభవిస్తూనే ఉన్నా. రైట్ నౌ నిన్న కూడా అంతే, ఎవరి దగ్గరనో ఏదో చెప్పడము, ఇట్లాంటి కొన్ని నాకే తెలియదు అట్లాంటి దాన్ని. అది నిన్న కూడా నేను చాలా దాని నుంచి ఆలోచించడం జరిగింది. సో దట్ అంత బ్యాడ్ పాస్ట్ అవన్నీ ఉన్నప్పుడు ఇది ఫ్యూచర్ గురించి నేను ఏదొక డెసిషన్ తీసుకున్నప్పుడు అది మళ్ళీ నాకు పెయిన్ఫుల్గా, నా వల్ల కాదు అది. ఇంకా నా మనసు, నా బాడీ అవన్నీ తీసుకున్నంత శక్తి నాకు లేదు దానికి. అట్లాంటిది ఏదైనా ఉంటే నాన్న ముందు పెట్టేస్తా. సో దట్ అది డ్రీమ్లో రావడము, ఏదైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము, ద రైట్ పర్సన్ అని కొంచెం గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ నెక్స్ట్ డేనే వెళ్ళి ఫిల్మీ స్టైల్లో నేను ప్రపోజ్ చేసేసాను. అంత లేదు, బట్ అప్పుడు కూడా నాకు పడింది, నువ్వు ఇప్పుడు కూడా నన్ను అసలు నమ్మలేదు. నేను చెప్పాను, నువ్వు ఏం చెప్పి నేను నమ్మను అంటే, అరే లేదురా నిజమేరా అని చెప్తుంది. నేను నమ్మలేదు. మళ్ళీ లాస్ట్కి షూర్ 100% పక్కా చెప్పు అని చెప్తే 2 సార్లు గిల్లించుకొని నిజం చెప్తున్నావు కదా అని చెప్తే అప్పుడు అని చెప్పింది. అంత అయ్యి కూడా నెక్స్ట్ డే మేము బెంగళూరుకి వెళ్ళాము. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఇన్పుట్లో కూడా అరే ఎందుకో ఇప్పుడు వద్దురా అమ్మోళ్ళు చెప్పేది అని చెప్తుంది. నేను చెప్పాను అది ఏంది, ఎర్లీ మార్నింగ్ 3:30కి ల్యాండ్ అయ్యాము అక్కడ. సో ఇంటికి వెళ్తున్న టైంకి అప్పుడు క్యాబ్లో కూర్చొని ఇంటికి వెళ్తున్నా. ఆ టైంలో అరే ఇంకొకసారి ఆలోచించు, ఇప్పుడే చెప్దామంటావు అమ్మోళ్ళకి, కొద్దిగా టైం తీసుకొని చెప్దాం లేరా అంటే అది కావాలని చెప్పాను. నేను చెప్పాను కాదు అమ్మకి ఏదో గుడ్ న్యూస్ చెప్పాలని బయలుదేరుతాను, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఎందుకో నాకు అనిపించలేదు, వద్దు కొంచెం టైం తీసుకుందాం ముందు అని చెప్పి నేను చెప్పాను. వదిలే ఇక్కడే దిగేస్తాను క్యాబ్లో, రిటర్న్ వెళ్ళిపోతాను హైదరాబాద్కి అని చెప్పాను. క్లియర్ చెప్పాను అనమాట. వద్దు పర్లేదు నువ్వు చెప్దాం అని చెప్పింది. ఆ రోజు నాకు మళ్ళీ చుక్కలు కనిపించింది నాకు సీరియస్లీ. కాదు కీర్తి గారు, ఇప్పుడు యూజువల్లీ బ్రేకప్ అయిన వాళ్ళకే యాంగ్జైటీ డిసార్డర్స్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి కదా, మీ పాస్ట్కి దానికి మించి వచ్చి ఉంటాయి కదా. నేను మిమ్మల్ని ఎమోషనల్ చేయాలనుకోవట్లేదు, బట్ ఐ వాంట్ టు నో దట్. అంటే ఇప్పుడు నేనున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ బ్రేకప్కే ఇలాంటి యాంగ్జైటీ డిసార్డర్స్ నేను వింటున్నా. సో మీకు వచ్చిన థింగ్స్ ఏంటి, ఆయనతో చెప్పిన థింగ్స్ ఏంటి? సో మెనీ ఉన్నాయి. అంటే నాకు ఆ పర్సన్ లైఫ్లో వచ్చే ముందు నేను నా పాటికి నేను వర్క్ చేసుకుంటూ ఇంకా నాదే ఒక ప్రపంచం వస్తా, 1 వీక్ ఇక్కడ ఉంటా, 1 వీక్ అక్కడ వెళ్ళిపోతా, బెంగళూరు వెళ్ళిపోతా, అలా ఉండదు. తనే వచ్చారు, తనే అడిగారు, తనే నా వెనకాల పడ్డారు, మా అమ్మకి ఇష్టం మీరు అన్నారు, అంతా ఓకే, అంతా ఇప్పుడు ఎవరికైనా నేను అంత ఈజీగా తీసుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఒకే సెట్లోనే ఉంటాము, పొద్దున్న లేస్తే ఇంకా వాళ్ళ ఫేసే చూస్తాం. అది ఎవరికైనా ఇప్పుడు వచ్చేస్తుంది, అది చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఓకే చిన్నగా చిగురు అంటారు కదా, అలా స్టార్ట్ అయిపోతే సో దట్ నేను ఓకే అనేసిన తర్వాత అండ్ దెన్ ఆల్సో అది స్టార్టింగ్ నాకు తెలియలేదు. కొన్ని మంత్స్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళరు. వాళ్ళ ఇల్లు కూడా చాలా చిన్నది మహేందర్, నేను అది కూడా ఆలోచించలేదు. రైట్ నవ్ ఇప్పుడు రెడీ అవ్వడానికి ఒక రూమ్ ఇస్తారు తెలుసా, ఇప్పుడు షూటింగ్లో మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా,
ఎంత ఉంటుంది, ఒక మిర్రర్, Just, అవును. ఒక చిన్న బెడ్ ఉంటుంది, ఒక సింగిల్ది, అంతే ఉంది. నేను ఏ రోజు కూడా ఒకరిది లైఫ్ మీరు ఇలా ఉంది, మీరు డబ్బులు లేదు, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేదు, నేను అలాగే నా లైఫ్ని లీడ్ చేసుకొని వచ్చాను. బికాజ్ ఐ నో ఎలా ఉంటుంది అనేది. నేను ఈరోజు చెప్తున్నానంటే నా మైండ్ సెట్ దానికి కూడా ఆలోచించలేదు. ఒక ఆ చిన్న గదిలోనే అన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ ఎందుకు మేం పని చేసి దీనికంటే పెద్ద కట్టుకోవచ్చు కదా అని నా మైండ్ సెట్. బట్ వెళ్తూ అది చాలా దారుణంగా అయిపోయింది కంప్లీట్. నేను ఒక సీరియల్లో హీరోయిన్, నేను ఆ హీరోతో షోకి వెళ్ళడానికి ఉండదు. వెళ్తే నీకు తనకేదో ఉంటి మనుష ఏదైనా తట్టుకుంటాడు, కానీ ఒక అమ్మాయి, ఈ అమ్మాయికి ఒక డౌట్ పర్సన్ అన్నట్టు లైఫ్ లీడ్ చేయడానికి, ఒక పక్ష ఆ అబ్బాయికి లెగ్ పోయినా, ఒక చెయ్యి పోయినా, లేదు నీ దగ్గర ఏం చేయడానికి అవ్వదు, నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా పర్లేదు, నేను పని చేసి నిన్ను చూసుకుంటా అంటాను. కానీ అనుమానం ఉన్న పర్సన్తో లైఫ్ లీడ్ చేయడానికి కదా, ప్రతి డే ప్రతి నిమిషం అది నరకమే. అది స్టార్ట్ అయింది. నేను ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మనం సోషల్గా ఉంటాము, అందరితో కలిసి ఉండాలి. ఇప్పుడు ఒక హీరోయిన్ అంటే షోకి వెళ్తాము, డ్యాన్స్ చేస్తాము, రీల్స్ చేస్తాము, బికాజ్ అది మన లైఫ్, పర్సనల్ లైఫ్ వేరుంటాయి. నువ్వు అది చెయ్యకూడదు, దాని మీద డౌట్, వాళ్ళకి కాకుండా వాళ్ళ మదర్కి డౌట్. ఓ ఏంటి, నేను దేనికి వెళ్ళి అక్కడ ఏ నరకంలో ఉండిపోయానో నాకు అర్థం కాలే. ఇన్ని రోజుల వరకు ఆ గురించి చెప్పలేదు. నాకు కొన్ని విషయం తెలిసిన గురించి ఇప్పుడు చెప్దామనిపిస్తుంది. నాకు ఖర్చు పెట్టాను, నా సేవింగ్స్, నా సోషల్ వర్క్ చేయడానికి లేదు, అవన్నీ తీసుకుని వచ్చి వీళ్ళు బ్రాండ్ బట్టలు వేసుకోవడానికి, వీళ్ళది కొన్ని లోటు తీర్చడానికి నేను హెల్ప్ చేయడం, అవన్నీ ఎలా అయిపోయిందంటే నాకు ఉల్టా చేసేసారు. అంటే తిన్న రిక్వైర్మెంట్స్ కోసం తను హెల్ప్ చేసి తను సాక్రిఫైస్ చేసినట్టు అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఆ సీరియల్లో లీడ్ చేస్తున్నా, నాకు ఎంతో కొంత వస్తుంది. వాళ్ళ ఆ సీరియల్లో ఏదో ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, నాకు వచ్చేదే కొంత, అంటే ఇంత, అంటే వాళ్ళకి ఇంకా ఇంతే ఇస్తారు. ఇంకా అది తప్ప ఆ పర్సన్కి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు, దానివల్లనే ఇల్లు గడపాలి. దాన్ని బట్టి నాకు తన మీద గౌరవం ఉండేది కాబట్టి నేను ఆ ప్రపోజల్ మైట్ బి ఒప్పుకున్నా, బికాజ్ కష్టపడుతున్నారు. నాకు చాలా అట్లాంటిదని చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది, ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోతారు. నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అబ్బాయికి. ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు రైట్నా ఉన్న సిచ్యువేషన్లో ఎవ్వరు నిజమైన లవ్ మీద ఉండే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. మన ఇద్దరిది, మీరు కూడా అదే కదా అంటారు, కానీ మనది అది కాకుండా మనది పెళ్ళి ప్రపోజల్కి వెళ్ళింది. సో అది ఇప్పుడు ఉన్న జనరేషన్లో అబ్బాయి ఏం చేస్తున్నాడు, అబ్బాయి ఎంత, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముంది, అలా అంతే డెఫినెట్లీ ఆలోచిస్తారు కదా. అంటే ఎందుకంటే ఒక లైఫ్ని తీసుకుని వెళ్ళి ఇంకొకరి లైఫ్లో పెడుతున్నామంటే నువ్వు రేపు మంచిగా చూసుకుంటావా, నీకేది అదే చూస్తారు. అట్లాంటిది నేను అవన్నీ ఏం ఆలోచించాలి, ఎందుకంటే నాకు ఇంకా ఏజ్ ఉంది, తనకి ఇంకా ఏజ్ ఉంది, మేమిద్దరు పని చేసి దానికంటే పెద్ద ఇల్లు కడదాం, ఆ నమ్మకం నాకు చాలా ఎక్కువ ఉంది. సో అవన్నీ నేను ఆలోచించాలి. సో నేను వాళ్ళకంతా చేసి లాస్ట్ మూమెంట్లో వాళ్ళు సైకోలాగా అయిపోవడం, అమ్మ మాట వినాలి, ఓకే మహేందర్ నేను ఒప్పుకుంటా, బట్ ఒక అమ్మాయిని 24 hours మేము చూసుంటాము, వాళ్ళ మదర్ కంటే ఇప్పుడు లవ్ చేసిన వాళ్ళకేనే ఎక్కువ తెలుసుంటాయి కదా. 24 hours నేను ఒక పర్సన్తో ఉన్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక పర్సన్ గురించి తెలుసు. ఒక ఫేస్లో ఒక లైన్ మిస్ అయినా కూడా, అంటే స్మైల్ అది మిస్ అయినా కూడా ఏమైంది అని అడిగే పర్సన్, అంతా తెలుసున్న మనిషి వాళ్ళ అమ్మ ఏదో చెప్తూ ఉంటే అట్లీస్ట్ నా పరంగా నించోరా వాళ్ళు, లేదమ్మా అట్లాంటి అమ్మాయి కాదు అని అన్నారా? అప్పుడు కూడా వాళ్ళ అమ్మకే సపోర్ట్ చేశారు. లాస్ట్ మూమెంట్లో ఇంకా నేను బిగ్ బాస్ వెళ్తున్నా, నా పాపది డెత్ అయింది, అప్పుడు కూడా లేదు మీకు, నాకు అది మొన్న తెలిసింది ఒకరి నుంచి, అమ్మకి ఆ పాపకి నీకు DNA టెస్ట్ చూద్దాం, అది మేబీ నీదే అయి ఉండొచ్చు కదా, అవన్నీ వచ్చింది అప్పుడు బ్రేకప్ అయిన బిఫోర్ అవన్నీ వచ్చింది. బిగ్ బాస్ వెళ్ళి ఒక 10 days ముందు ఇవన్నీ జరిగింది, నా పాప చనిపోయింది, నా లవ్ బ్రేకప్ అయింది, అంతా మటాష్ అయిపోయింది అనమాట. సో ఇది మొన్న నాకు ఒకరి నుంచి తెలిసిందేమంటే, మేము DNA టెస్ట్ అడిగాము, దాన్ని అడిగిన దానికి తను పాప చనిపోయిందని చెప్పింది అన్నారు. నాకు ఇది మొన్న తెలిసి అది ఇంకా గుచ్చుతుంది. నేను తనతో చెప్పి ఏడ్చాను నేను,
అండ్ తర్వాత నేను ఆ అబ్బాయిని డబ్బులు అడిగానంట, ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో డబ్బులు అడిగాను. వాళ్ళకి వచ్చేదే 12,000 మంత్లీ, 12,000 8,000 అయితే నేను తనకి అడుగుతానా? నాకే ల్యాక్ మీద వస్తుంది, నేను ఎందుకు అడుగుతా? నేను అందరితో డబ్బులు అడిగిన అంటే ఒక్క పర్సన్ని ఇంతకంటే బ్యాడ్ చేస్తారా? ఈ షోలో ఫస్ట్ టైం నేను తన గురించి ఇది చెప్పడము. నేను ఏ రోజు కూడా ఒకరిని నేను బ్యాడ్ చెయ్యను, ఎందుకంటే లైఫ్లో అన్నీ జరుగుతాయి, ఏదో కరెక్ట్ అవ్వదు, అది డెస్టినీకి తెలిసి ఉంటుంది, విడిపోయి ఉంటాము. అలాంటి మాత్రానికి ఎవరు అంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా విడిపోయిన వాళ్ళని బ్యాడ్ చేయకనే అక్కర్లేదు, ఎందుకంటే మనం ఆ లవ్ చేసిన టైం చాలా ప్రీషియస్ ఉండిందా? ఆ కొన్ని డేస్ అయినా నేను హ్యాపీగా ఉన్నానా? కొన్ని డేస్ అయినా ఎవరో నాకు ఉన్నారని వెళ్ళానా? ఒక 2 days అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళానా? అట్లీస్ట్ కడుపు నిండా అన్నం తిన్నానా? నాకు అది ఉంది. నేను హేట్ చేయను పర్సన్ని. నన్ను వదిలేసి వెళ్ళిపోయారంటే ఓ ఐ హేట్ హిమ్, నో, అది చెయ్యను. ఇప్పుడు కూడా నేను నా హేట్ చెయ్యట్లేదు. సో ఆ పర్సన్ అదే కదా, బట్ ఏదో సమ్ డిస్టర్బెన్స్ జరిగింది. సో ఇంత ఈ రోజు నేను చెప్తున్నానంటే నాకు ఎంత హర్ట్ అయి ఉండొచ్చు. ఒక అమ్మాయి గురించి అలా బ్యాడ్ చేసి చెప్పడము ఎంత న్యాయం, ఎంత అది అంటే నేను పర్సనల్గా ఏం చెప్తాను అంటే సార్, యాక్చువల్గా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానివ్వండి, ఇఫ్ మీ లైఫ్లో ఒక పాస్ట్ ఉందనుకోండి, అది మీకు ఒక లెసన్, యాజ్ యూ టోల్ ఫస్ట్ ఇనిషియల్గా, అది ఇట్స్ లెసన్ అనమాట, అంతే. అలా అని చెప్పేసి ఆ లెసన్ ద్వారా మీరు చెడ్డవాళ్ళని చెప్పి ఇంకొకరు ప్రూవ్ చేసే అవసరం లేదు. సో బికాజ్ అంటే మీ మైండ్ సెట్స్ మ్యాచ్ అవ్వలేదని అర్థం, అంతే. అది తప్పితే ఇప్పుడు నేను చాలా వరకు మీరు సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తే ఒకరిద్దరు లవ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత పెద్ద తప్పు చేసినా ఇట్స్ వెరీ మైన్యూట్గా కనపడుతుంది అనమాట. మీరు కొట్టినా తిట్టినదంటే మనోడే తిట్టాలని చెప్పి ఒక మైండ్ సెట్ తీసుకుంటాం. అదే మీ ఇద్దరి మధ్య ఒక డిస్టెన్స్ పెరిగి ఒక క్లాష్ వచ్చింది అనుకోండి, నువ్వు రారా పోరా అన్నా కానీ చాలా పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు తప్పు వాడు చెప్పిన మాటలో ఉందా, మీరు ఆలోచించే విధానంలో ఉందా? మనం ఆలోచించే విధానంలోనే ఉందన్నమాట. సో బికాస్ ఎప్పుడు మనం రెక్టిఫై చేసుకోవాలి వేరే వాళ్ళని చెప్పేక ముందు. సో ప్యూర్ నేను 100% అదే చెప్తాను అనమాట. మనం ఇంకో జడ్జ్ చేసే ముందు మనం జడ్జ్ చేస్తున్న విధానాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. అప్పుడేమవుద్దంటే వాడు చెప్పింది మనం ఆలోచించిన దానికి డిఫరెన్స్ తెలుస్తుంది. అది కాకోకుండా మనం ఏం చేస్తామంటే ఎవ్రీ గర్ల్ ఎవ్రీ ప్లీజ్ మీరు వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ గురించి మాట్లాడకండి, అంతే. అదే పాస్ట్ లో ఎందుకు ఉంటారు అసలు? అదే దానివల్ల మీకు పాజిటివ్ రాదు, ఆ నెగిటివ్ వైబ్స్ అనేది ఇంకా మీ ఆరా లోపల ఫిల్ అవుతూనే ఉంటే తప్పితే మీరు పాజిటివ్ ఎవరికి కనపడరు అన్నమాట. మీరు పాజిటివ్ ఎప్పుడు కనపడతారంటే ఆ పాస్ట్ని మీరు వదిలేస్తారనుకోండి, మీరు ఫ్రెష్గా కనపడతారు, మీ యాక్టివ్ ఎక్కువగా ఉంటుంది, మీరు పాజిటివ్గా కనపడతారు అనమాట. ఒక అమ్మాయి గురించి ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఎప్పుడైనా సరే మీరు ఇంకో దగ్గర మంచి అవ్వడానికి వాళ్ళని మీరు బలిపశు చేయకండి. తననే అడగండి. నేను ఆల్రెడీ నా పాస్ట్ నేను చెప్పాను, ఎందుకంటే ఇది ఇండస్ట్రీ, మనం ఎంత తిరిగినా ఒక చైన్ లాగా తెలిసిపోద్ది. చిన్నదైనా ఎవరో ఏదో చెప్పేస్తారు. నేను ఇన్ని రోజుల వరకు ఆ పర్సన్ ఏమున్నారో తన గురించి నేను అంటే రఫ్గా ఒక 3-4 times అంతే మాలో డిస్కషన్ వచ్చింది, అంతగా నేను బ్యాడ్గా చెప్పలే, తనకైనా బ్యాడ్గా చెప్పలే, బికాజ్ నాకు వద్దు అది. ఇప్పుడు విడిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది, మాకెందుకు? వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నేను ఎప్పుడు కూడా అంతే, ఎవరినైనా అంతే. నా ఫ్యామిలీ నన్ను వదిలేసి ఇప్పుడు నన్ను మిడిల్ రోడ్లో నించోబెట్టినప్పుడు కూడా నేను ఏ రోజు కూడా వాళ్ళకి బ్యాడ్ జరగాలంది, బట్ కర్మ అనేది రిటర్న్స్ ఇస్తుంది అనేది చాలా గట్టి నమ్మకం ఉంది. సో ఈ రోజు కూడా నేను అట్లాంటి బ్యాడ్ నేను ఫ్యామిలీ రియలైజ్ అయ్యారా మీరున్న పొజిషన్? తెలీదు ఎవరి సార్. ఆబ్వియస్లీ అవుతారు సార్, 100% అవుతారు. అయినా కూడా ఓకే, లేకపోయినా కూడా మాకు ఫరక్ మీ ఆస్తి ఇంకా వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గరనే ఉంది, ఏం లేదు. బట్ నేను ఈ విషయానికి వస్తే అంటే ఆస్తి అవన్నీ కాదులే కానీ, బట్ ఎవరైతే నాకు ఆ పర్సన్ నన్ను చాలా చెడ్డగా చేసి అంతా చేస్తున్నారో వాళ్ళు ఎదగలేదు, అక్కడే ఉన్నారు. నేను ఎదిగి చాలా నా ఒక రేంజ్కి వచ్చా. నేను అంటే ఇది మారల్ ఆఫ్ ద స్టోరీ. నువ్వెంత ఏం చేసినా నువ్వు అక్కడే ఉన్నావు, అదే సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూనే అక్కడనే ఉన్నావు, నీకు అంతే పేమెంట్ ఉంది. బికాజ్ ఇప్పుడు నేను ఒక మంచి పేమెంట్ తీసుకుంటున్నా, నా లైఫ్ చాలా మంచిగా ఉంది, అది కూడా మంచి వేవ్లో వచ్చాను. అది నాకు ఒక మంచి లైఫ్ దొరుకుతుందని నేను ఏదో ఎవరి దగ్గరనో ఏదో ఇప్పుడు తెలిసి ఉంటుంది కదా కమిట్మెంట్ అని,
నేను ఇప్పుడు కూడా నన్ను ఇండస్ట్రీలో కొంతమంది మాట్లాడడానికి భయపడతారు. నిజంగా తనకు కూడా తెలుసు నేను అంత రఫ్గా ఉంటా. అంటే కొన్ని మ్యాటర్లో మాత్రం అమ్మాయి కాబట్టి నేను అటు ఇటు సైడ్ వెళ్ళాను, నేను డైరెక్ట్గా మాట్లాడేసి ఇది 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 అనేసి అలా ఎస్ అయితే ఎస్, నో అంటే నో, అంతే సార్. అంతే. నేను ఒక అమ్మాయి ఎందుకు అంత అవసరం లేదు. చాలా మంది ఇప్పుడున్న సినారియోస్ తెలుసు మీకు. ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళాలంటే ఒకటి ఏదో ఒకటి మనం గివప్ చేస్తేనే ముందుకు వెళ్తారు అనమాట. అలాంటి తను ఇన్ని ఇయర్స్, స్పాన్ ఆఫ్ ఐ థింక్ 7 years తను ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి, ఈ 7 yearsలో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తన మీద చాలామంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏదో చేశారు. బట్ ఎప్పుడు తన తనాన్ని ఎప్పుడు తను ఎక్కడ వదులుకోలేదు. నాకు లైఫ్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు, నా కాళ్ళ మీద నిలబడుకోగలను, నా టాలెంట్ నాకు ఉంది. సో అలా అని చెప్పి గివప్ ఇచ్చి వాళ్ళు ఎంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినా, తనకు చాలా మంచి ఆపర్చునిటీ వచ్చాయన్నమాట, తను వదిలేసింది. అవసరమే లేదు అంటే నేను ఇది చేసుకొని నేను అలాంటి ఆపర్చునిటీ తీసుకో అవసరం నాకు లేదని చెప్పింది. అట్లాంటివి నేను ఎప్పుడో తీసుకోవాల్సిందే కదా. ఎందుకు నాకు అంత కష్టపడి రోడ్లో ఉండి రోడ్లో అన్న తిని అందరిది బెగ్ చేసుకొని నాకు లేదు కదా. ఎప్పుడో ఏదో చేసుకొని నేను లైఫ్లో లీడ్ చేసుకొని మంచిగా ఇప్పటికి కూడా మాకు సొంత ఇల్లు లేదు, ఇప్పుడు కూడా కష్టపడుతున్నాము. అట్లాంటి పనులన్నీ చేసి ఉంటే ఇప్పటికి నేను పెద్ద బంగ్లాలో ఉండేదాన్ని కదా. నాకు ఆఫర్ వచ్చినాయి, లేదని కాదు, వద్దు మాకు. నా కష్టపడి నా లైఫ్లో ఏదో నీ కాళ్ళ మీద నిలబడని మా నాన్న ఉన్నంత వరకు నాకు నేర్పించి వెళ్ళారు. బికాజ్ వాళ్ళంతా కష్టపడి వచ్చారు కాబట్టి నేర్పించి వచ్చారు. సో దట్ నేను అట్లాంటికి వెళ్ళను. అండ్ అట్లాంటి నన్ను లాగే వాళ్ళు అక్కడే ఉన్నారు, ఎక్కడనో వాళ్ళు అక్కడే ఉన్నారు. అవన్నీ తెలుసుకొని ముందుకెళ్తే అందరూ చాలా బాగుంటారు అనుకుంటా. అవును, అది నిజమే. రియాలిటీలో బతుకుతాం సార్. ఎందుకు మనకి అలాంటి ఎప్పుడైనా సరే ఇన్స్టాంట్గా మనకు వచ్చే డబ్బులు ఇన్స్టాంట్గానే వెళ్తాయి మన దగ్గర నుంచి. ఎంత కష్టపడి మీరు సంపాదిస్తారో అది మీ దగ్గర అంత లాంగ్ టర్మ్లో ఉంటుంది అనమాట. అదేమైనా ఇట్ మైట్ బి డబ్బులు కానివ్వండి, నేమ్ కానివ్వండి, ఫేమ్ కానివ్వండి, మీరు కష్టపడి సంపాదించే ఒక పేరు మీకు ఎప్పుడూ లాంగ్ టర్మ్లో ఉంటుంది. ఎందుకని ఎగ్జాంపుల్ చిరంజీవి అన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఆయన, ఇప్పటికీ ఆయన చిరంజీవి లాగే మెగాస్టార్ లాగే ఉన్నారనమాట. ఇన్స్టాంట్ ఫేమ్ ఓవరాల్ నైట్లో చాలా మంది కొద్దిగా రఫ్ చెప్పాలంటే మనకి ఒక వింక్తో ఒక ఓవర్ నైట్లో ఇదైంది ఒక అమ్మాయి, మొత్తం ఇదైంది, స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఆమె గురించి ఎవరు ఆలోచిస్తున్నారా, మాట్లాడుతున్నారా? లేరా. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా మన మోనాలిసా గారు అని చెప్పేసి మొత్తం పూసలు ఇన్స్టాంట్గా మాట్లాడారు, ఓవర్ నైట్లో ఆమెను ఇది చేశారు. ఆమె గురించి ఆలోచించాలి ఎవరున్నారు ఇప్పుడు? వాళ్ళ అంతే సార్, ఎప్పుడైనా సరే ఇన్స్టాంట్ అంతే. నేమ్ వస్తే ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట. మీరు ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు కష్టపడి మీరు ఆ పేరు తెచ్చుకుంటారో ఆ పేరు మీకు అంత లాంగ్ టర్మ్ నిలుచుకుంటుంది అనమాట. ఒక రామ్ చరణ్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, పంక్లన్ గారు కానివ్వండి, మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఎంత లాంగ్ టర్మ్ కష్టపడి పేరు తెచ్చుకున్నారో వాళ్ళ పేరు అంత లాంగ్ అలాగే నిలిచిపోతుంది అనమాట. ఓవర్ నైట్ స్టార్ అవుతారా, అంత ఫాస్ట్గా మీరు ఫేడ్ అవుట్ అయిపోతారు. సో అలాంటిది మనకు వద్దు. కష్టపడదాం, నిదానంగానే పేరు తెచ్చుకుందాం, కష్టపడదాం, నిదానంగానే సంపాదించుకుందాం, మన డబ్బులు మన దగ్గర ఉంటుంది. మూవీస్ ట్రై చేశారా మీరు కీర్తి గారు? స్టార్టింగ్లో ఆడిషన్స్ కానీ ఎవ్రీథింగ్? బట్ నేను రావడంతోనే సీరియల్తోనా? అంటే రావడంతోనే సీరియల్ కాదులే కానీ జూనియర్ ఆర్టిస్ట్ అవన్నీ. బట్ కర్ణాటకలో కన్నడలో ఒక మూవీ ఆల్రెడీ రిలీజింగ్ ఉంది, కొంచెం ఇది జరుగుతుంది. తెలుగులో 2 చేసింది ఆల్రెడీ, పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్నాయి. అసలు ఎందుకు కన్నడ నుంచి హైదరాబాద్కి అసలు? అంటే అక్కడ మీరు చేస్తున్నప్పుడు మేబీ డెస్టినీ ఇక్కడ లాక్కొని తీసుకొని వచ్చింది నాకు. అంటే ఇక్కడ ఎవరైనా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పారా, వస్తాయి అన్నారా, లేదంటే అసలు మీకు లాంగ్వేజ్ కూడా అప్పటికి రాదా? అదొక పెద్ద జర్నీ ఉంది తంది. లాంగ్వేజ్ కూడా రాకుండా అసలు లేకుండా తని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కన్నడ వెళ్ళిపోతే బాగుంది కదా, మన లాంగ్వేజ్ లో మనం ఎవడో సపోర్ట్ చేయడానికి ఉంటుంటాను, కానీ వెళ్ళడానికి భయపడతాను నేను. అలాగే కాల్ ఫర్ వచ్చింది అంతే. యాక్చువల్గా ఆడిషన్స్ అవుతున్నాయని చెప్పేసి కాల్ ఫర్ వచ్చింది. అక్కడ ఉన్న ఒక కాస్టింగ్ మేనేజరు ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్కి తనని ప్రొఫైల్ పిక్స్ ద్వారా చూసి సెలెక్ట్ చేశారనమాట. అంటే ఆ హోమ్లీ లుక్ ఉన్న అమ్మాయి కావాలి, ఒక ఫ్రెష్ ఫేస్ కావాలని చెప్పేసి అప్పుడు తనని ఇక్కడ చూస్ చేసి ఐ థింక్ 2 daysలో మొత్తం ఫైనల్ అయిపోయింది. ఓన్లీ జస్ట్ 2 daysలో మొత్తం ఫైనల్ అయిపోయింది అనమాట. అక్కడ ఒక 2-3 సీరియల్లో, చాలా సీరియల్లో జూనియర్ ఆర్టిస్ట్గా నించున్నాను. ఇక్కడ ఏదది
కార్తీక దీపం ఇక్కడ ఎలా వచ్చిందో అక్కడ స్టార్ సువర్ణంలో ముద్దులక్ష్మి అని వచ్చేది. దాంట్లో ఫస్ట్ మెయిన్ లీడ్గా చేసింది. మెయిన్ లీడ్ అంటే ఇక్కడ మోనికా క్యారెక్టర్ ఎలా ఉండిందో అక్కడ నేను యామిని అనే క్యారెక్టర్ ప్లే చేసా. అది కూడా నాకు కొంచెం ప్రొడ్యూసరు అదే ఈ కమిట్మెంట్ పర్సన్, సో దట్ తనకి సెట్లో కొట్టేసి అంత నాకు వద్దులే అని వచ్చేసాను. నేను ఇంకా నేను చెయ్యను అని వచ్చేసా. సో అది అయిన తర్వాత ఏదో వేరే సీరియల్కి, తెలుగు సీరియల్లే ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ ఇంకొకరు ఎవరు కోఆర్డినేట్ చేస్తారు కదా సార్ ఉన్నారు, గురుప్రసాద్ సంథింగ్, నాగేంద్ర ప్రసాద్. సో అక్కడ లేదు అర్జెంట్ వెతుకుతున్నారు అక్కడ సెట్ కావట్లేదు అని. మనసిచి చూడు నా ఫస్ట్ ప్రాజెక్ట్గానే. సో ఆల్రెడీ ఆ సీరియల్కి ఒక 300 పర్సన్ని ఆడిషన్ చేసి ఉంటారంట, ఎవ్వరు అంత సెట్ కాలేదు. సో ఇక్కడ వాళ్ళు ఫోటో తీసుకొని ఇంటికే వచ్చేసి, ఇంకా అప్పుడంతా మా ఫోటోగ్రాఫర్ అవన్నీ తెలియదు కదా, మొబైల్లో వాళ్ళు తీసుకొని ఇచ్చేసారు. తన కండిషన్ అప్పుడు ఏంటంటే ఫీవర్ తో 103 ఫీవర్ తో ఉండింది. వాళ్ళే పాప ఇంటికి వచ్చి వీడియో తీసుకొని పంపించేసారు. అది అక్కడ ఓకే అయ్యింది. ఓకే ఇంకా 1-2 days అంతే అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఆల్రెడీ హైదరాబాద్ లో దిగాను. అది కూడా భయం, ఏమీ తెలీదు. ఇంకా వెళ్ళిపోదాం ఇంకా హైదరాబాద్ వద్దు ఏమొద్దాను. హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ ఫ్యూ డేస్ ఎవరికైనా భయం వేస్తుంది, ఏడిపి వస్తుంది. బట్ కానీ తనకు అంటే నాకు తెలుగు తెలుసు కాబట్టి అది. బట్ నాకు హైదరాబాద్ అడుగు పెడుతుంటే సీరియస్లీ నాకు ఎంత ఫీల్ ఉంది అంటే నా డ్రీమ్స్ మొత్తం హైదరాబాద్లో కనబడుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఏదో సాధించబోతున్నాను, నాకు ఇక్కడ నా ఫ్యూచర్ ఇక్కడే ఉంది. చాలా చాలా అంటే అందరూ ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చే ముందు ఆలోచిస్తారు కదా, సేమ్ అలాగే ఒక్క చాలా పాజిటివ్ ఫీల్తో వచ్చారనమాట. చాలామంది భయపడుతూ వస్తారు కదా, నేను ఒక్కడు చాలా అంటే ఇంకా కరెక్ట్గా సంక్రాంతి 14th అయింది. 14th ఈవినింగే బస్ ఎక్కాను, సారీ ట్రైన్ ఎక్కాను అనమాట. ట్రైన్ ఎక్కేసి అమ్మకి చెప్పేశాను, అమ్మ నేను వెళ్తున్నాను అంటే, నా అక్కడ కన్నడలో కంప్లీట్ అయింది, దాన్ని తెలుగులోకి ఇది చేయడానికి వస్తున్నాను అనమాట. అండ్ ఆ మాట్లాడడానికి కోసమే వస్తాను ఇక్కడికి. బట్ కానీ నాకు ఎందుకో నా ఫ్యూచర్ ఇక్కడే కనబడింది. అంటే ఒక విజన్ అంటే ఉంటది కదా, ఫ్యూచర్ ఇక్కడే కనబడింది. చాలా చూడండి నిజంగా తను కర్ణాటకలో ఉన్నప్పుడు 5-6 years అస్సలు టచ్ లో ఉన్నా కానీ ఎప్పుడు మేము అక్కడ మీట్ కాలేదు. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ వస్తే నా మూవీస్ ఇదైంది, మంచి పాజిటివ్గా వర్క్స్ అయింది, అన్నీ కనిపించింది. తను నాకు ఫస్ట్ మీట్ అయితే హైదరాబాద్లో మీట్ అయింది. మాట్లాడడం కూడా ఫస్ట్ టైము హైదరాబాద్లోనే. నేను ఇక్కడ ఒక ఈవెంట్ నుంచి వస్తున్నప్పుడు తను ఒక రిటర్న్ వస్తాడు మాట్లాడాను. ఎందుకు హైదరాబాద్ చాలా పాజిటివ్గా నేను చూసుకుంటూ వచ్చిన ప్లేస్ నాకు హైదరాబాద్ అనమాట. నా ఫ్యూచర్లో నేను ఇక్కడ చూసుకున్నాను, నేను సెటిల్ అయితే ఇంకా తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అన్న మైండ్ సెట్తోనే అంతా ఫిక్స్ అయిపోయి వచ్చాను అనమాట. గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ అలాగే అవుతుంది. చూడు ఆయన పాస్ట్ తెలుసా మరి? ఆఫ్ కోర్స్, ఎందుకు తెలియదు. మనది ఏముండదు సార్, అంత చెప్పడమే. అంటే ఆ దాచిపట్టరాలు అది ఎందుకో నాకు అలాంటి ఫీల్ లేదనమాట. ఏమున్నా ఇంకా నేనే అడుగుతుంటా, ఇంకేదైనా లవ్ స్టోరీ ఉంటే చెప్పవా. సినిమా స్టోరీలే ఉన్నది ఒక లవ్ స్టోరీ చెప్పారు. నార్మల్గా అంట ఇది ఏదైనా నీకు ఇంకా ఎవరి మీద లవ్ కాలేదరా ఏంట్రా నువ్వు అంట. నేను ఏం లేదు చెప్పుకోవడానికి. ఏంటి ఇప్పుడు ఆవిడతో చేయబోయే ఏంటి ప్రాజెక్ట్ ఏంటి? అసలు ఒకటి వచ్చేసి ఆల్రెడీ ఒకటి షూట్ కంప్లీట్ అయింది అనమాట. ఒకటి అయిపోయింది అంటే తను ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ తో 2 హీరోయిన్లు అనమాట. అది ఇంకా రివీల్ చేయలేదు తెలియదు, బట్ కానీ ఇట్స్ బిగ్ ప్రాజెక్ట్, మంచి పెద్ద ప్రాజెక్టే. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ డైరెక్టర్ అనమాట. సో ఐఎమ్ కో-డైరెక్టర్ ఫర్ దట్ మూవీ. సో తను 2 లీడ్ యాక్టర్స్ ఉంటే తను వన్ ఆఫ్ ద లీడ్. అందులో కంప్లీట్ అయింది, ఇట్స్ అండర్ పోస్ట్ ప్రొడక్షన్ నౌ. సో వెరీ సూన్ మేబీ ఇయర్ అది రిలీజ్ అవుతుంది. ఒక పెద్ద ఆర్టిస్ట్ తోనే ఫస్ట్ తెలుగు మూవీని పెద్ద ఆర్టిస్ట్ చేసింది. ఎవరో చెప్పొచ్చు కదా, చాలా క్యూరియస్ గా ఉంది తెలుసుకోవాలని. చాలా పెద్ద ఆర్టిస్ట్ అండ్ బాండింగ్ కూడా బాగుంది ఆన్ స్క్రీన్ వాళ్ళది. వెరీ సూన్ అది లాంచ్ అవ్వబోతుంది. మేల్, చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు మంచి బ్రాండ్ ఉన్న ఒక పర్సన్ అనమాట తను. గెస్ చేయలేను, చేసుకోండి. ఓకే గెస్ చేస్తా. బాలయ్య గారు కాదు, అంటే మన ఇండస్ట్రీ కాదు, పక్క ఇండస్ట్రీ, బట్ మన ఇండస్ట్రీలో చాలా పెద్ద పేరు ఉంది తనకి.
అంటే మీరు అనుకున్నట్టు అంతే హీరో అలా ఆయన హీరో కాదు, హీరో కాదు, అంటే పాత హీరోనే. ఇప్పుడు అంటే ప్రతి సినిమాల్లో ఆయన టాప్ లీడ్ ఉంటారు. ఓకే. టాప్ లీడ్ ఉంటారు అనమాట. ఆయనతో కథ నిలబడుతుంది. ఎందుకండి, ఆయన ప్రభాస్ గారితో వర్క్ చేశారు, ప్రభాస్ గారితో 2-3 సినిమాలు చేశారు ఆయన. అచ్చా. సరే పోన్లే, మళ్ళీ వాళ్ళు క్లూ ఇచ్చారు అంతే. తను రీసెంట్ గా ఇప్పుడు మొన్ననే రిలీజ్ కూడా అయిందనమాట ఒక పెద్ద సినిమా, దాంట్లో మెయిన్ విలన్ గా వేశారు. సరే పోన్లే, హ్యాపీ విత్ దట్. సూపర్, ఆల్ ద బెస్ట్. అంటే సో అదైంది. ఇప్పుడు ఈ ఇయర్ ఇంకొక తను సోలోగా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ ఒకటి, అంటే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఒకటి చేస్తున్నాము. అది నేను డైరెక్షన్ చేస్తున్నాను ఫుల్ ఫ్లెడ్జ్గా. అంతా సెట్ అయింది. సో వెరీ సూన్ అదే ఫస్ట్లో కూడా లాంచ్ చేసాం మన జీ టీవీలో, ది గర్ల్ స్టోరీ అని చెప్పేసి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అబౌట్ ఎ గర్ల్, ఒక అమ్మాయి గురించి మొత్తం చేసే స్టోరీ. రియలిస్టిక్గా ఉంటుంది సినిమా. అయింది దగ్గొనకం. అండ్ ఇంకొక 2 స్టోరీస్ డిస్కషన్లో ఉన్నాయి. ఓకే. నాకేమంటే తను బిగ్ స్క్రీన్ చూడడం నాకు చాలా ఆశ అనమాట. సో ఆయన డ్రీమ్ అది. మరి కాదు, ఇప్పుడు అందరూ రిసెప్షన్ అయింది ఓకే, కింద ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ అడుగుతుంటారు కదా మ్యారేజ్ మాకు ప్రతి కమెంట్ లో కామన్ క్వశ్చన్ అడుగుతారా? అమ్మ గట్టి అడుగుతుంటారు. మనం ఒక షార్ట్స్ పెట్టిన అడుగుతారు, ఫొటోస్ పెట్టిన అడుగుతారు, వ్లాగ్ పెట్టిన అడుగుతారు అనమాట. అన్న పెళ్ళి ఎప్పుడు, అక్క పెళ్ళి ఎప్పుడు, అన్న పెళ్ళి ఎప్పుడు, సార్. చాలా మంది అయితే ఇంకా వదిన బావ, వదిన బావ, ఇది ఈ కమెంట్స్ లో అడుగుతూనే ఉంటారు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కదా, మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ మీరు పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అని. ఈ ఇయర్ పెళ్ళి అవుతుంది. దిస్ ఇయర్ ఈజీ కాదు కదా, చెప్పినట్టు ఈజీ కాదు. అంటే ఏమంటే తన వరకు మనం చేసిందంతా అందరికి ఇచ్చుకుంటూ రావడమే అయిపోయింది. మెయిన్ ఏమంటే తన సేవింగ్స్ మొత్తం ఏం చేసిందంటే, ఇలాంటి కొన్ని బ్యాడ్ పాస్ట్ ఉంది కదా, అనవసరమైన వాళ్ళకంతా ఇచ్చేసింది. అండ్ దాన ధర్మాలు ఎక్కువ మేడం గారికి. సో ఏమంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చేస్తారనమాట. సో అలాంటివి చేసుకుని, టు బి ఫ్రాంక్ యాక్చువల్ తన సేవింగ్స్ అలాగే పెట్టుకుంటే షుడ్ హావ్ టుక్ ద ఫ్లాట్ యాక్చువల్గా. సో తన సేవింగ్స్ నిజంగా అలాగే పెట్టుకుని ఉంటే, అంటే పాస్ట్ 19 నుంచి తను సింగిల్ గా ఉన్నప్పుడు నాకు ఎవరున్నారులే అందరూ ఎగ్జాక్ట్లీ సేమ్ మైండ్ సెట్ లో ఉంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చేసరికి ఫ్యామిలీ గురించి ఆలోచించినప్పుడు మాత్రమే ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. అవును అవును అవును. నా కమిట్మెంట్ అనేది ఏంది, ఇప్పుడు కూడా నేను ఒక సోషల్ వర్క్ ఇస్తున్నది అవంతా, నేను ఏది కూడా తను ఇన్వాల్వ్ అంటే ఎప్పుడు పోలేదు. సో తను డే కూడా నాకు అడగలి నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని ఏం లేదు. బికాజ్ అది నేను తన లైఫ్ లో రాకముందు తను కమిట్ అయిన వర్క్స్. సో నేను వచ్చి సడన్ గా నువ్వు అవి కట్ చేయి ఇవి చేయ, బికాస్ షీఈ్ హ్యావింగ్ అవర్ ఓన్ ప్రియారిటీస్. అలా అని చెప్పి నేను తను ఇప్పుడు నా కంట్రోల్లో అని చెప్పి లేదు. సి వాట్ యువర్ కమిటెడ్, యూ కమిట్ దట్ వర్క్. అలా అని చెప్పి నేను వచ్చి మధ్యలో అవి చేయద్దు ఇవి చేయని చెప్పను. నీకు ఏమనిపిస్తే అది చేసుకుంటూ ఈవెన్ నవ్ ఆల్సో తను ఏం చేసినా ఐ వాంట్ దిస్ వన్. కొన్ని విషయాల్లో ఏదన్నా తనకు అక్కడ హామ్ అనిపిస్తుంటే ఓపెన్ చెప్పేస్తాను, అది వద్దుమా చేయకు, అది హామ్ అవుతుంది అని చెప్పి చెప్తాను. దాంట్లో కొంచెం గట్టిగా చెప్తాను అనమాట, అది చేయొద్దు, వద్దు చేయొద్దు ప్లీజ్, దాని నుంచి ఇది ఈ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, సో వద్దు అని చెప్పి నేను ఐ విల్ రిస్ట్రిక్ట్ ఓన్లీ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ తను ఏం చేసినా ఐ వోంట్ డూ ఎనీథింగ్, ఐ వోంట్ టెల్ ఎనీథింగ్. కదా బిగ్ బాస్ తర్వాత ఏంటి మీ లైఫ్లో ఏం చేంజెస్ వచ్చాయి? ఏం చేంజెస్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత నా లైఫ్కి రావడం ఇది. బట్ ఏం బిగ్ బాస్ని రీజన్ తీసుకొని తన నా లైఫ్కి వచ్చాడు బిగ్ బాస్ ముందే ఫ్రెండ్స్ కాబట్టి తను బిగ్ బాస్ వెళ్ళే 2 days బిఫోర్ కూడా నాకు ఫోన్ చేసింది. సో ఐఎమ్ గోయింగ్ లైక్ దిస్, ప్లీజ్ సపోర్ట్, షేర్ చేస్తుండు అది ఇది అని చెప్పి చెప్పింది. నేను అప్పుడు కూడా తను నన్ను మీట్ కాలేదనమాట. నేను ఆ లాస్ట్ అడిగాను, అరే కాదు అట్లీస్ట్ ఒకసారి మీట్ అయితే ఒక ఫేస్ టు ఫేస్ ఇది ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా అంటే, లేదు నాకు కొద్దిగా వర్క్స్ కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను వెళ్ళాలి అది ఇది అని చెప్పి. బిగ్ బాస్ పేరుగా అంతే మహేందర్, దానివల్ల అంత వచ్చేది ఏం లేదు పోయేది ఏం లేదు. నాకు ఒక్క పాజిటివ్ వచ్చింది ఏమంటే, అందరు అంటారు కదా నాకు బిగ్ బాస్ వల్ల నాకు పెద్ద ప్రాజెక్ట్ వస్తున్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి. నాకు వచ్చింది ఏమంటే, ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్ళినా మా ఇంటి అమ్మాయి అనేది తీసుకుంటారు. ఐఎమ్ వెరీ రీచ్ వచ్చింది. ఇంకా ఆఫర్స్ అవన్నీ లేదు. నేను ఒకటి ఓపెన్గా చెప్పనా, ఇక్కడ
మనం లైఫ్ ఒక్క టైంలో నేను అనుకునేదాన్ని టాలెంట్ ఉంటే చాలు, అది ఓల్డ్. ఈ సరిత వీళ్ళందరూ వాళ్ళకి గ్లామర్ అవన్నీ తెలియదు, వాళ్ళు బ్లాక్ ఉన్నా కూడా వాళ్ళు టాలెంట్ తీసుకున్నారు. ఇప్పుడు టాలెంట్కి నో, అది ఎంతో దూరం ఉంటుంది. అవన్నీ పాత నేను అనుకున్నా, బట్ అది నాకే రియలైజ్ అయింది. ఇక్కడ కావాల్సింది ఏమంటే గ్లామర్. నువ్వు అర్థం ఆఫ్ బట్టలు వేసుకొని తిరుగు, నోటుకు వచ్చినట్టు మాట్లాడు, అది దానికి అర్థం తెలియకుండా మాట్లాడతాము. ఓలో అనుకోండి చెంగులక్క తిరుగుతూ అందరితో, అట్లాంటి వాళ్ళకి చాలా మంచిగా ఇండస్ట్రీలో చాలా మంచిగా ఎదుగుతున్నారు. టాలెంట్కి ఇక్కడ వాల్యూ లేదు ఇప్పుడు. నో, ఓపెన్గా చెప్తున్నా. ఐ రియలైజ్ ఏదో ఒక షోలో చూస్తున్నా, వాళ్ళకి డ్యాన్స్ అనేదే తెలియదు. వాళ్ళని తీసుకొని వెళ్ళి మెంటర్లో పెడతారు. మెంటర్ అంటే ఏంటి? మినిమం బేసిక్ డ్యాన్స్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఉండాలి. ఎంతమంది టాలెంట్ ఉన్నారు ఇక్కడ, ఎంతమంది డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, కొరియోగ్రాఫర్స్. వాళ్ళకి పని లేదు, ఏం లేదు. వాళ్ళని పెట్టండి, వాళ్ళని కొంచెం లైఫ్లో వాళ్ళని కొంచెం చూపించాలి జనాలకు వాళ్ళు ఉన్నారని. అవన్నీ కాకుండా చల్లగా అన్ని షోల్లో మాట్లాడిన వాళ్ళు తీసుకొని మెంటర్లో పెడతారు. స్టిల్ నాకు చాలా హర్ట్గా ఉంటుంది అది. మనకొద్దు, నాకు అంత టాలెంట్ లేదు, నేను అంటున్నాను. ఇట్స్ ఎ కామన్ థింగ్ అంటున్నా. అట్లాంటి వాళ్ళని వదిలేస్తారు. అంటే ఆ ప్లేస్ కరెక్ట్ వర్తున్న వాళ్ళని పెట్టాలి. ఒక మెంటర్ అంటే ఏంటబ్బా? మెంటర్ అంటే ఏంటి? ఒకరిని నేను వీళ్ళకి గైడ్ చేస్తున్నానంటే ఇప్పుడు నాకు తెలిసి ఉండాలి కదా, అట్లీస్ట్ ఒక స్వింగ్ అయినా తెలిసి ఉండాలి కదా. ఇంకేమీ తెలియదంటే ఇంక వాళ్ళని తీసుకొని వెళ్ళి పెడితే వాళ్ళని ఒక నలుగురు వాళ్ళ గురించి ఏమైనా చెప్పినప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నామినేట్ నేను చేస్తాను, ఆ నామినేట్ చేయడానికి ఓకే, నా నామినేషన్ చేస్తే దానికి అట్లీస్ట్ నేను మాట్లాడడానికి ఏమైనా కావాలి, నాలెడ్జ్ ఉండాలి కదా. అట్లాంటి వాళ్ళు అంటే నేను ఏమంటున్నానంటే అక్కడ తీసుకుని వెళ్ళి హైప్ ఇస్తారు. టాలెంట్కే నో వాల్యూ. నువ్వు హాఫ్ బట్టలు వేసుకో, నువ్వు సగం అంతా కనిపించేలా వేసుకో, నేను తీసుకొని వెళ్ళి అక్కడ పెడతారు. నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడు, ఓకే. ఇట్లాంటి వాళ్ళకే నేను రియల్ టాలెంట్ లేదు. బట్ ఏమంటే నేను నా పని చేసుకుని వెళ్తాను. నాకు వచ్చినా రాకపోయినా నాది ఒక నాలెడ్జ్, నాకు ఏదో ఒకటి వస్తుంది చేసుకుని వెళ్తున్నా. బట్ అలా కొంతమంది ఉన్నారు కాబట్టి కొంతమందికి అంతే తప్ప ఇట్స్ ఓపెన్ బుక్. టాలెంట్ ఇవన్నీ ఏదో బిగ్ బాస్కి వెళ్ళాను, ఏదో పెద్ద ఆఫర్ వచ్చింది, నో వే. బిగ్ బాస్ నుంచి పేరు తప్పితే మనకు వేరే అలాంటిది ఇంకేం లేదు. ఆఫర్స్ వచ్చిన లైఫ్ చాలా ఎదిగింది లేదు. మీరు ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు కనిపించట్లే. ఎట్లాంటి వాళ్ళు కనిపిస్తున్నారనేది మీకు తెలుసు, నాకు తెలుసు. రియాలిటీలో మీకు తెలుసు, నాకు తెలుసు. అది ఓపెన్గా చెప్పలేం. కానీ ఎట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎంతెంత షో చేసుకుంటే ఎంతలో వాళ్ళు ఎట్లాంటి బట్టలు వేస్తారు, అట్లాంటి వాళ్ళకే వాళ్ళని ఫోకస్ చేస్తారు. అలాంటి వాళ్ళని వేస్ట్. మేము బట్టలు ఫుల్ వేసుకొని వెళ్ళి షోలో నించుంటే వాళ్ళు అసలు కంటెంట్ రాదు, దానికి వర్కౌట్ అవ్వట్లేదు. అంటే అది ఫ్యాక్ట్. అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఉన్న ఇది వేరే ఉందన్నమాట, ఇప్పుడు వేరే ఉందన్నమాట. ఏమంటే ఓన్లీ ఏమంటే ఆ షోస్లో వాళ్ళకి కావాల్సింది కంటెంట్. సో ఆ కంటెంట్ మనము అన్నెసరీగా మాట్లాడితే వెదవలు అవుతాం, ఆడియన్స్ పరంగా వెదవలు అవుతాం. కంటెంట్ నోడు మాట్లాడే అవసరం లేదనమాట. సో కాబట్టి మీరు చెత్త ఫుల్గా ఎగురుతూనే ఉంటుంది అనమాట. సో వెయిట్ ఉన్నది గమ్మున కూర్చో ఉంటుంది. సో కాబట్టి వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ చూపిస్తారు అక్కడ చూపిస్తారు అనమాట. ఎవరైతే చెప్పారో వాళ్ళు నాకు ఫ్లాష్ అయ్యారు, ఒక ఇద్దరు ముగ్గురు. ఓకే, పక్కన పెడితే thumbnail మీరు వాళ్ళని పెట్టేస్తే మీరు అయిపోయారు. నా చేతులు వచ్చేస్తా, నేను టీవీ పైకి వచ్చేసి కూర్చుంటా న్యాయ కావాలి అనేసి. వాళ్ళతో ఏంటి మీ ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు కానీ మీ రియాక్షన్ కానీ వాళ్ళతో? అదేమో నార్మల్ రియాక్షన్ అంతే. జస్ట్ హాయ్ బాయ్ అంతే. ఏం చెప్తా, ఏం ఉంటుంది, హలో హలో హాయ్ హాయ్, ఏది ఎక్కువగా తీసుకోను, నాకు వద్దు. బికాజ్ రియాలిటీ మాకు తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళ గురించి మాట్లాడి ఏమీ యూజ్ లేదు కదా. ఇక్కడ ఇంకొకటి ఏమంటే బకెట్ పెట్టుకోవాలి. బకెట్ అని అర్థమైందా? అంటే వాళ్ళు మోస్తూ ఉండాలన్నమాట. ప్రత్యేకంగా అన్న నువ్వు తోపన్నా నువ్వు తురుమన్నా అని చెప్తూ ఉండాలన్నమాట. షోలో వాళ్ళ ప్రొడ్యూసర్ ఉంటారో వాళ్ళు ఉంటారో, వాళ్ళని మీరు అసలు మామూలుగా ఉండదు, వాళ్ళని ఎత్తుకొని తిరగాలి. నాకు అవన్నీ రాదు. నువ్వు టాలెంట్గా
నేను వెళ్ళి మీతో ఎంత మాట్లాడి అంతే మాట్లాడేస్తాను. మీ పొజిషన్కి, మీ క్యారెక్టర్కి, మీ ఏజ్కి నేను విలువిస్తా. దాన్ని బట్టి మిమ్మల్ని బట్టి మా నెక్స్ట్ ఏదో నాకు హెల్ప్ అవుతుంది వీళ్ళకి బకెట్ పట్టుకొని నో, నేను ఎత్తాను, నాకు వద్దు. నువ్వు ఇస్తే నా టాలెంట్కి ఇవ్వండి. మిమ్మల్ని నేను పెద్ద తోపు తురుము అనేసి మిమ్మల్ని ఫుల్ మీకు అవన్నీ సర్వ్ చేస్తూ నా వల్ల కాదు అది. అంత ఎన్ని డేస్ వస్తుంది? సరే అవన్నీ చాలా నిమిత్తం మాత్రం అంతే. అన్నీ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని మీర్చే వాళ్ళు ఇంకా ఇద్దరు తర్వాత వస్తారు, అప్పుడు వీళ్ళు ఫేడ్ అవుట్ అవుతారు. సో మనం కాన్స్టెంట్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటాం. సో ఇప్పుడు కీర్తి అనే పేరు, అరే ఈ అమ్మాయి టు బి ఫ్రాంక్ మీరు నమ్ముతారు లేదు, ఇప్పుడు కీర్తి వెస్టర్న్ కాస్ట్యూమ్స్ వేసి షార్ట్స్ వేసిపోతే ఎవరు డైజెస్ట్ చేసుకోరు. నేను ఇప్పుడు ఒక జీన్స్ వేసుకొని అంటే డైజెస్ట్ చేసుకోరు. బట్ నాకు ఇది తప్పదు కొన్ని బట్ అట్లాంటి మాత్రానికి వాళ్ళ కోసం నేను అంటే ఎవరైతే నేను ఇప్పుడు కోరుకుంటున్నారు కదా వాళ్ళ కోసం నేను మార్చుకోలేను. సో ఏంటంటే కీర్తిని అలా తీసుకున్నప్పుడు కీర్తి అలా వేసినా వేస్ట్. అండ్ అలా వాళ్ళ ఎవరి కోసమో తను చేంజ్ చేసుకునే అవసరం కూడా లేదన్నమాట. తనలాగే ఉండాలి, తనలాగా ఇష్టపడాలి, ఎప్పుడైనా ఇష్టపడుతూనే ఉంటారు. అలాగా ఓన్లీ వాళ్ళు అలా వేస్తేనే ఇష్టపడతారు, వాళ్ళు ఎప్పుడైనా చేంజ్ అవుతారు. ఎందుకంటే అలా వేసే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి స్విచ్ అయిపోతారు, వాళ్ళు పర్మనెంట్ కాదు. పర్మనెంట్ ఎవరు అంటే కీర్తి ఎలా ఉన్నా బాగుంటుంది, కీర్తిని చూసి మనసుని చూసి తన బిహేవ్ చూసి ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్గానే ఉంటారు. తను ముసలావిడైనా అరే కీర్తి ఇలాంటి అమ్మాయిరా. సౌందర్య గారు అప్పుడు నుంచి ఇప్పటివరకు సౌందర్య గారిని ఎలాగైనా సరే అలాగే ఇష్టపడతారు. ఇప్పుడు సౌందర్య అలా డ్రెస్ వేస్తే బాగుంటుంది, ఇలా డ్రెస్ వేస్తే అంటే ఇప్పుడు ఆమె డ్రెస్ వేయాలని తను ఇష్టపడరా అంటే తను డ్రెస్ వేస్తేనే ఇష్టపడుతున్నారు. సో అలాంటి వాళ్ళు వద్దు మనకి. కీర్తి ఏ డ్రెస్ వేసినా చాలా బాగుంటుంది అమ్మాయి, ఆ అమ్మాయి గుణం మంచిది. అలాంటి వాళ్ళు మనకు పర్మనెంట్ ఎప్పటికైనా మనతోనే ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు మనకు 10 మందినే చాలు, 100 మంది వాళ్ళు ఎందుకు మనకు పని అవసరం. సో నేను అదే చెప్తాను. మేమిద్దరూ ఒక జెండా మీద ఉండడం ఏంటంటే మనకి ఈ ఇండస్ట్రీ మనకి ఈరోజు రేపు తనకి రాకపోవచ్చు, తను ఫెయిల్ అవ్వచ్చు. ఇప్పుడు నాకు ఏది పర్మనెంట్ కాదు, ఇండస్ట్రీ అనేది పర్మనెంట్ కాదు. మనం ఏం లేకపోయినా అట్లీస్ట్ తనకేదో ఒక టాలెంట్ ఉంది. టాలెంట్ అనేది తను అట్లీస్ట్ చదివాడు, తనకేదో ఒక వర్క్ వస్తుంది. మనకి ఏమీ లేకపోయినా పర్వాలేదు, మనం పనిచేసి లైఫ్ లీడ్ చేయగలం. ఏమీ లేని రోజులే చేసామంట, ఇప్పుడు చెయ్యమా? అట్లీస్ట్ నాలెడ్జ్ ఉందా? అప్పుడు అంత నాలెడ్జ్ కూడా, నా బుద్ధి మందుగా ఉండింది అప్పుడు. కోమ నుంచి బయటకు వచ్చి అసలు నాకు ఏం అర్థం కాదు, ఏం చేస్తున్నాను అనేది తెలీదు. అప్పుడే లైఫ్ లీడ్ చేసుకొని వచ్చామంట. ఇప్పుడు ఎందుకు మనం అందరికీ బకెట్ పెట్టి అందరి తురుము తోలని అట్లాంటి మనకు స్టాండర్డ్ కుదక కాదు. మనకు ఇచ్చిన పనికి మేము చేస్తాము, వస్తాము, గౌరవం ఇవ్వడానికి ఇస్తాము. బట్ దానికంటే ఎక్కువగా మేము చెయ్యలేము, మనకు వద్దు. అడుక్కోవడానికి నో. ఉన్నట్టు రోజు చేద్దాం, లేని రోజులు మనకి అన్న ఒక ఆల్రెడీ చదివామా, ఏదో ఒకటి వర్క్ ఉంది చేసుకుందాం. అది లేకపోయినా లైఫ్ లీడ్ చేయగలము. బట్ వీఆర్ హ్యాపీ సార్. ఏంటంటే మనకంటే చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు. సో 3 పూట్లు మనకు అన్నం ఉంది, పడుకోవడానికి మనకు రూమ్ ఉంది, ఇల్లు ఉంది, హ్యాపీగా మనము అట్లీస్ట్ వేసుకోవడానికి బట్టలు ప్రాపర్గా ఉన్నాయి. సో దేవుడు మనకు కావాల్సిందే మెయిన్ థింగ్స్. ఇవి ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎందుకు ఇంకా మనకి ఏమీ లేదు ఎందుకు ఫీల్ అవ్వాలి. మనకంటే అదే కృష్ణలో చాలా మంది సార్, అంటే నా దగ్గర అసిస్టెంట్స్ పనిచేసేవాళ్ళు, వాళ్ళు చెప్పుకుంటే ఎంత బాధలు ఉన్నాయి తెలుసా. ఇప్పుడు ఎంత కోట్ల మంది అంటే ప్రతి మనిషికి ఒక బాధ ఉంటుంది. అంటే ఒక్కొక్కటికి వాళ్ళకి స్టేటస్ తగ్గట్టు ఉంటుంది. వాడికి కొద్ది బిజినెస్లో ప్రాబ్లం ఉంటుంది, కొద్ది లైఫ్లో ప్రాబ్లం ఉంటుంది, ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది. బట్ ప్రతి మనిషికి బాధ అనేది ఉంటుందా? బాధ లేని మనిషే లేడు సార్. ప్రతి మనిషికి బాధ ఉంటుంది. అలా అని చెప్పి మనకే పెద్ద బాధ ఉంది, కష్టాలని చెప్పి అనుకునే అవసరం లేదు. అదే అంటారు కదా, నాకు ఏముంటుందో దాంట్లోనే సంతోషిద్దాం. చాప అంటారు కదా, చాప ఉన్నట్టు మన లెగ్ దానికంటే ఎక్కువగా అది రాదు. రియాలిటీలో ఉందాం సార్. మనం ఎందుకు చూడండి, మనం కళలు కనాలి అంతేగాని చెప్పేసి మనం రియాలిటీని చూసుకొని కళలు కనాలి. మనం రియాలిటీని చూసుకోకుండా మనం కళలు కన్నాం అనుకోండి, కళలుగానే మిగిలిపోతాం అంతే. హార్డ్ వర్క్ చేస్తాం. తను హార్డ్ వర్క్ అంటే నిజం చెప్తాను సార్. తను షూట్ లేనప్పుడు వన్ కైండ్ ఆఫ్ ఇదనమాట. షూట్ ఉంటే మాత్రము మీరు నైట్ 2 పడుకున్నా షీల్ వేక్ బై 5 o'clock in the morning. అండ్ సెట్లో చాలా మంది నేను ఒకటి నేర్చుకోవడం అంటే ఈ గుణం నేను సీనియర్ యాక్టర్స్ చూస్తుంటే చిరంజీవి గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, వేరే ఆర్టిస్ట్ అందరూ ఒక్కొక్క టైమింగ్ వస్తారు. ఇప్పుడున్న యంగ్ ఆర్టిస్ట్ అందరూ
చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, సీనియర్స్ అందరూ వెంకటేష్ గారు కానీ నాగార్జున గారు వాళ్ళు కరెక్ట్గా ఆన్ టైం చెప్పిన టైం ఒక 5-10 minutes బిఫోర్ ఉంటారంట. అండ్ షార్ట్ వాళ్ళు రాగానే అంతా చేస్తారు. ఎగ్జాక్ట్గా తనదని నేను చూసాను అనమాట. వాళ్ళు ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ వచ్చినా రాకపోయినా సరే వాళ్ళు 7కి చెప్పారనుకోండి, 6:50 కదా తను రెడీగా ఉంటుంది, వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటుంది అనమాట. సెట్లో అందరూ రాకముందు తను మేకప్ చేసుకొని రెడీ కూర్చుంటుంది అనమాట. తను ఒకటే మాట చెప్పేది, రేపు నా మీద ఒక బ్లాక్ మార్క్ సెట్లో కనపడకూడదు. ఏంటంటే కీర్తి గారి నుంచి షూట్ లేట్ అయింది అన్న నాకు పేరు వద్దే వద్దు. వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇకపోయినా నాకు పర్లేదు, కానీ కీర్తి గారు వల్ల షూట్ లేట్ అయింది అన్న నాకు ఒక బ్లాక్ మార్క్ వద్దే వద్దు ఇండస్ట్రీలో అని చెప్తుంది. నేను నిజంగా తన దగ్గర చాలా అది ఇన్స్పైర్ తీసుకున్నాను. నేను చాలా లేట్ యాక్చువల్ చెప్పాలంటే, అంటే కొద్దిగా సోమరిపోతే, బట్ కానీ ఏమంటే నా ఎస్టిమేషన్ అంటే ఓకే హాఫ్ అన్ అవర్ ప్రకారం పోదాంలే. ఇంకోటి ఏంటంటే నేను రియాలిటీ చూస్తాను కదా సార్, అంటే చెప్పిన ఎవరు స్టార్ట్ చేయరు అక్కడ. పోయి మనం కూర్చొని ఇట్లా వెయిట్ చేస్తూ ఉండాలి, టైం కిల్ చేస్తుండాలి. దాని బదులు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుకుందాం అని చెప్పి నాకు ఒక ఫీల్ ఉంటుంది. బట్ కానీ నా నుంచి నేను లేట్ చేసుకుని పోను అనమాట. బట్ కొద్దిగా నేను టైం లేదు. తను అలా కాదు, 7కి వెళ్ళాలి. ఇప్పుడు కూడా మనం ఇక్కడ టైమింగ్ చెప్పాం కదా, మార్నింగ్ నుంచి తొందరగా ఆ టైంకి మనం అక్కడ ఉండాలి. రావాలి కాబట్టి ట్రాఫిక్ ఫుల్ పడింది. దానికి ముందే నేను మీకు మెసేజ్ పెట్టేసా, 20 minutes 30 minutes లేట్గా వస్తాను. అంత చేసినా కానీ కొన్ని ప్రొడక్షన్ హౌస్లో వచ్చేసి తను మళ్ళీ వేరేలాగా మాట్లాడడము. అంటే ఒక 2 రీసెంట్గా ప్రొడక్షన్ హౌసెస్ తను కష్టపడిన డబ్బులు తనకి ఇవ్వడానికి వాళ్ళు చాలా ఆలోచించారు. తన కష్టపడిన డబ్బులు మళ్ళీ దాని గురించి వేరేలాగా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడము. అమ్మాయి ఎంతో డిమాండ్ చేసి మాట్లాడుతుంది. అరే తను కష్టపడి చేసిన డబ్బులు తప్ప వేరే ఎక్స్ట్రా అడగట్లేదు కదా. మీకే తెలిసి ఉంటుంది, నవ్ యు ఆర్ ఇంటూ సీరియల్ ఇండస్ట్రీ, యు నో ద పెయిన్ ఎలా ఉంటుంది. డే అండ్ నైట్ పనిచేశాను నేను దానికి. నా డబ్బులు అడిగితే తప్ప, ఇప్పుడు మీరు చేస్తారు, మీరు డబ్బులు అడిగితే మీరు ఎదవలా అయిపోతారు అక్కడ. దానికోసం ఏం చెప్పేది, ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది, ఆ అమ్మాయిని చూసి తీసుకోండి ఇలా చెప్పడం చాలా బాధగా ఉంటది అది నాకు. అంటే అడగకుండా ఉంటే మీరు మంచివాళ్ళు, అది అడగకుండా ఉంటే మంచివాళ్ళు అనమాట. లైఫ్ ఎలా లీడ్ అవుతుంది, మన బ్రతుకుతున్నది దాని మీద కదా. ఇంకా మేము అడగకుండా ఎలా ఉంటాం. ఓకే మనకేదో చేసి పెట్టి చాలా ఉందలే నడుస్తాయి, నేను ఇక్కడ ఏదో ఫ్యాషన్కి వెళ్ళి వస్తున్నానంటే ఓకే అవ్వదు కదా. మనకి ఏం డబ్బులు వస్తుందో ఆ డబ్బులతో లైఫ్ లీడ్ అవ్వాలి. అరే నా డబ్బులు ఇవ్వరా అంటే వాళ్ళకి అది వేరేలాగా పోర్ట్రే అయ్యి వాళ్ళు మళ్ళీ ఛానల్స్ వేరే డిస్కషన్ చేసుకుంటూ ఈ మిడిల్లో ఉంటారు కదే కొంతమంది, వాళ్ళకి పని పాటు ఉండదు. నలుగురు గురించి మాట్లాడడమే, ఒకరి గురించి పాయింట్అవుట్ చేయడమే. ఫస్ట్ వాళ్ళ దోశలో ఎన్ని తూతులు ఉన్నాయని అసలు చూడరు. వాళ్ళు చాలా తూతులు ఉంటాయి, పక్కనున్న దోశ ఓ వాళ్ళ ఇంట్లో పెద్ద తూతు పడింది అంటారు. ప్రపంచం నడుస్తున్నదే అది. నేను చాలా నేర్చుకున్నా తెలుసా, ఇంత మాట్లాడేదాన్ని కాదు. మీకే తెలిసి ఉంటుంది, బిగ్ బాస్ నుంచి ఎన్ని మాటలు 4 అంటే 4 ఇంత సాఫ్ట్గా మాట్లాడేదాన్ని. నేను ఇప్పుడు కూడా చూస్తాను. బట్ చాలా నేర్చుకున్నా. నాకు మనుషుల మీద జిగుప్సే వచ్చేసింది. మనుషులు మనలాగా ఉండరు మహేందర్, ఉండరు అసలు. నమ్మకమైన వ్యక్తి కాదు. దానికే నేను ఎక్కువ, మీరు నన్ను చూసుంటా, నేను ఎక్కువ ఫ్రెండ్స్ బయట తిరుగును, నేను వెళ్ళను. అందరూ స్వార్థపరలే, టు బి ఫ్రాంక్ అందరూ స్వార్థపరలే. కీర్తి నుంచి ఏదైనా వర్క్ ఉందంటే మాత్రం కీర్తికి మెసేజ్ చేస్తారు, కీర్తి నుంచి ఏదైనా వర్క్ ఉందంటే మాత్రం అప్పుడు ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నామో అప్పుడు అడుగుతారు. అంత తప్పితే అసలు ఆమె ఉందా లేదా ఏం చేస్తుంది అదంతా ఏం ఉండదు. నేను యాక్చువల్లీ తను చాలా ఫోర్స్ చేస్తుంటారు, కాదు ఫ్రెండ్స్ కొద్దిగా పార్టీతో మింగిల్ వెళ్తుండు మాట్లాడుతుండు అంటే, అరే మనుషులందరూ అలా ఉన్నప్పుడు నేను ఎలా అని వెళ్ళాలి? నేను వాళ్ళలాగే నేను ఫేక్ స్మైల్ వేసుకుని వెళ్ళి తిరిగే నాకు అవ్వదు. సో ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఓపెన్గా మాట్లాడతారు, వాళ్ళతో నేను వాళ్ళ దిగి నిలుచుకుంటాను. కానీ అలాంటి వాళ్ళ దగ్గర బట్ ఇలా ఫేక్గా కనపడి ఫేక్గా స్మైల్ చేసి, అరే నీతో నేను ఉంటాను, నీకేం ప్రాబ్లం నాకు చెప్పు, అలాంటి వాళ్ళు ఆ కనపడడం మాత్రమే చెప్తారనమాట, లేనప్పుడు చెప్పరు. సో అలాంటి వాళ్ళు వద్దు అని చెప్పేస్తారు. నేను చెప్పాను కాదు, ఉన్నది మనం ఇండస్ట్రీ, 10 మందితో మనం కలిసి ఉంటేనే మనం రేపు రికగ్నైజ్ అవుతాం నేను చెప్తాను అనమాట. ముట్టుకొని దాని పరమార్థం నాకు చెప్తుంది. అలా కాదు, ఇలాంటి ఫేక్ ఫ్రెండ్స్ ఉండి ఏం ఉపయోగం, నీకు కష్టంలో నిలుచుకున్నారు వాళ్ళు ఎందుకు మనకి అని తను. నేను వాళ్ళ కోసం నేను ఉంటా, ఎంత సిచ్యువేషన్ నేను ఉంటా, ఎంత దూరం ఉన్నా ఉంటా, అట్లీస్ట్ ఏదో మారల్ సపోర్ట్ అని ఉంటా. బట్ వాళ్ళు అసలు దానికి వర్త్ కాదనిపిస్తుంది.
రైట్ నా ఇలా మాట్లాడుతుంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడిన ఈ టైం కూడా వేస్ట్ అనిపిస్తుంది. బట్ తప్పదు, మనం రియాలిటీలో ఉన్నాం కాబట్టి తప్పదు. ఇండస్ట్రీ ఏం చెప్తాం, ఇంక అలాంటి వాళ్ళు బతుకుతుంటే అలాంటి వాళ్ళతో బతకాలంతే, ఇంకేం చేసేది. దానికి నాకు ఇద్దరే ఉన్నాము. నా లైఫ్ వచ్చినప్పటి నుంచి నేను తనతోనే ఉంటా, ఎక్కడ వెళ్ళినా ఏంటి. మనకి ఇండస్ట్రీ కాకుండా కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతోనే మనం ఎక్కువ టైం గడుపుతాం. ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, మన ఇంటి నేబర్ ఒక ఫ్యామిలీ, వాళ్ళ కోసం ఉంటాం. సెల్ఫిష్ కాదు, మన కోసం ఉంటారు వాళ్ళు, ఎనీ ఎక్స్పెక్టేషన్. బట్ ఇక్కడున్న వాళ్ళు నాకు నిన్నంతనే ఇవన్నీ కొన్ని జరిగినాయి. దానికి ఏంటి మనుషులు ఇలా అయిపోతున్నారు? ఎన్ని రోజులు ఉంటుంది మహేందర్, నువ్వు ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, నేను ఒక డిజైనర్ అబ్బా, మీకు ఇస్తే చాలా తెలుస్తుంది. ఆ 1 మిలియన్ ఫాలోవర్స్ అంటే వాళ్ళకున్న ఫేమ్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? వాళ్ళ గ్లామర్ ఉన్నంత వరకు ఉంటుంది, వాళ్ళు నీకు ఆఫర్స్ ఇచ్చేంత వరకు ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? అక్కడే ఉంటావు. అట్లాంటి మంది ఎంతమంది ఉన్నారు. దానివల్ల ఒక ఫ్రెండ్ని, కల్మష లేకున్న ఫ్రెండ్స్ని, రిలేషన్షిప్ని మనం బ్రేక్ చేసుకోవడం ఉంది కదా, అది రాదు. అది దానివల్ల ఏమి మనకు దొరకదు. రిలేషన్షిప్ అనేది ఏ రిలేషన్షిప్ అయినా మనం చేస్తే దానికి విలువ ఉండాలి. అట్లీస్ట్ మనం ఫోన్ చేసి లిఫ్ట్ చేయగానే హలో ఎలా ఉన్నామని, నువ్వు 100 సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేసే అట్లీస్ట్ మిస్ కాల్ అయినా చూసి మనకు రిటర్న్ కాల్ చేస్తే అది ఓకే. అంత బిజీ ఉన్న వ్యక్తులు అసలు ప్రపంచంలో ఎవరు లేరు అనుకుంటా. నేను దానికి మనకి ఎవరు అనిపిస్తే ఆ టైంకి వెళ్తా, మాట్లాడతా వస్తా, అంతే తప్ప తీరా నా మనుషులు అనుకున్నాను. ఎందుకంటే చాలా గుచ్చుబడింది మన రిలేషన్నే. మన సొంత వాళ్ళే, మా నాన్న వాళ్ళ చెల్లెలే మమ్మల్ని రోడ్లో నించోబెట్టారు, అమ్మాయి అని చూడకుండా. ఇంకా వీళ్ళంతా ఏంటి, లైఫ్ ప్రతిరోజు నేర్పిస్తుంటుంది పాఠాలు, అంతే మనం నేర్చుకుంటూ ఉండాలి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చెప్పావా? లేదు అలా కాదు. సో తొందరలోనే మీ మ్యారేజ్ ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇద్దరు మీ లైఫ్ లో చాలా చూసారు స్ట్రగుల్స్, బట్ రియాలిటీలో మీరు బతుకుతూ ఉంటారు. ఆ బతికే వాళ్ళకి ఎప్పుడు ఒక మంచి సక్సెస్ వస్తుంది. ఖచ్చితంగా ఇయర్ మ్యారేజ్ నన్ను కూడా పిలవండి ప్లీజ్. 100%. Yes, that's it guys. This is Raja Mahesh signing off.